Today we will see about volume 6 part 3. This is the fourth video in the series of volume 6 part 3. This will be useful for GDS to PA examination 2023, MTS to PA, Postman to PA examination. ఈరోజు మనము ఫోర్త్ పార్ట్ అండి, వాల్యూమ్ 6 పార్ట్ 3లో ఫోర్త్ వీడియో అనమాట. ఆల్రెడీ 3 వీడియోస్, ప్రతి వీడియోలోనూ ఒక 20 రూల్స్ చెప్పడం జరిగింది. ఇది లాస్ట్ వీడియో అనమాట, వాల్యూమ్ 6 పార్ట్ 3కి సంబంధించి, పిఏ ఎగ్జామినేషన్ సంబంధించి. ఇందులో ఏంటంటే మనం ఈ వీడియోలో మనము చాలా విషయాలు నేర్చుకుంటామండి, ఇంపార్టెంట్ విషయాలు. చాలా క్వశ్చన్స్ అడగటానికి 20 రూల్స్లో 16 నుంచి 80 వరకు చాలా స్కోప్ ఉందన్నమాట. అన్పెయిడ్ ఆర్టికల్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బీఓ టు బి గివెన్ టు హూమ్ ఇన్ ఎస్ఓస్. అన్పెయిడ్ ఆర్టికల్స్ వచ్చిన వాటిని, బీఓలో నుంచి వచ్చిన వాటిని ఎస్ఓలో ఎవరికి ఇవ్వాలి. అన్అడ్జస్టెడ్ అమౌంట్ ఆఫ్ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ బిట్వీన్ ఎస్ఓస్ అండ్ బీఓస్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్ షుడ్ బి రిపోర్టెడ్ టు హోమ్. అలాంటి ఆ విషయాలు తెలుసుకుంటాము. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ రైటింగ్ అండ్ జనరేషన్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ కరెక్ట్లీ అండ్ పంక్చువల్లీ అనేది తెలుసుకుంటాము. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ టు అకంపెనీ ది సిఆర్ఏ ఎవ్రీ టైమ్ క్యాష్ లోడింగ్ అట్ ఏటీఎం జరుగుతున్నప్పుడు సిఆర్ఏని కంపెనీ అవ్వాల్సింది ఎవరైనా తెలుసుకుంటాము. సిఆర్ఏ అంటే ఏంటో తెలుసుకుంటాము. అలాగే కంప్లీట్ హూ హ్యాస్ ద కంప్లీట్ ఓనర్షిప్ ఆఫ్ ఏటీఎం అండ్ ఇట్స్ ఆపరేషన్స్ ఆన్ డైలీ బేసిస్ అనేది తెలుసుకుంటాము. టీసీబీ అంటే ఏంటి, టీపీబీ అంటే ఏంటి, టీపీబీ ఎవరి కస్టడీలో ఉంటుంది. హూ ఈజ్ కాంపిటెంట్ టు రీఫండ్ ది ఫీ రియలైజ్డ్ ఫ్రమ్ సెండర్ ఆఫ్ వీపీ వెన్ హిస్ కంప్లైంట్ ఈస్ ఫౌండెడ్ వెల్ గ్రౌండెడ్ అనేటువంటిది, ఎవరు కాంపిటెంట్ అనేటువంటిది చూస్తాము. అలాగే ఎన్పిఓస్ లో డైలీ అకౌంట్ శనివారం ఆదివారం తయారు చేస్తారో లేదు చూస్తాము. ఎస్ఎంఆర్ ఎంఏబి ఫామ్ నెంబర్స్ ఏంటి చూస్తాము. కంటెంట్స్ ఆఫ్ ఎస్ఎంఆర్ చూస్తాము. ఈసీబీ అంటే ఏంటి చూస్తాము, అది ఎప్పుడు వేస్తారో చూస్తాము. అలాగే ఫిక్సింగ్, హూ విల్ ఫిక్స్ ది మినిమం మాక్సిమం క్యాష్ బ్యాలెన్సెస్ ఇన్ ఎస్ఓస్ అనేటువంటిది, ఇవన్నీ కూడా ఇందులో కవర్ అవుతాయి అనమాట. స్టే ట్యూన్ టిల్ ద ఎండ్. ఓపెనింగ్ ఆఫ్ బిఓ అండ్ క్యాష్ బ్యాగ్స్ ఫస్ట్ చూస్తే కనుక, ఆల్రెడీ మనం ఎస్ఓ క్యాష్ బ్యాగ్స్ ఎలా డీల్ చేస్తారో చూసాం. ఇప్పుడు ఏంటన్నమాట, బిఓ క్యాష్ బ్యాగ్స్, ఓపెనింగ్ ఆఫ్ బిఓ అండ్ క్యాష్, బిఓ బ్యాగ్స్ అండ్ క్యాష్ బ్యాగ్స్ అనమాట చూస్తాము. బిఓ బ్యాగ్స్ రిసీవ్డ్ విల్ బి మేడ్ ఓవర్ అండర్ రెసీట్ టు ద ట్రెజరర్ బై ది మెయిల్ ఆర్ డెలివరీ డిపార్ట్మెంట్. బిఓ నుంచి బ్యాగ్ రాగానే ఫస్ట్ హెచ్ఓస్ లో ఏం చేస్తారనమాట, హెచ్ఓస్ లో కానీ ఎస్ఓస్ లో ముందు ఇమీడియట్ గా ట్రెజరర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఎందుకు ట్రెజరర్ కి హ్యాండ్ ఓవర్ చేస్తారంటే కనుక, ఆయన అందులో ఉన్నటువంటి సీలు, కార్డు, లేబుల్, కండిషన్స్ అంతా ప్రాపర్ గా ఉందా లేదా అనేటువంటిది సబ్ అకౌంట్ అసిస్టెంట్ ప్రెజెన్స్ లో చూడాలన్నమాట. హ్యాస్ టు సీ ఇన్ ద ఓపెన్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ సబ్ అకౌంట్ అసిస్టెంట్. బోత్ దీస్ అఫీషియల్స్ మస్ట్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్ దట్ ఆల్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఎంటర్డ్ ఇన్ ద బీఓ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్. ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కూడా కరెక్ట్ గా ఉన్నాయా లేదా చూడాలి. రిజిస్టర్ అండ్ పార్సల్ లిస్ట్ లో కరెక్ట్ గా వచ్చినాయా లేదా, గుడ్ కండిషన్ లో ఉన్నాయా లేదా, వెయిట్ కరెక్ట్ గా ఉందా లేదా చూసిన తర్వాత జాయింట్ గా ఇనిషియల్ వేయాలి డాక్యుమెంట్స్ ఇన్ టోకెన్ ఆఫ్ హ్యావింగ్ క్యారీడ్ అవుట్ దీస్ చెక్స్. ఈ చెక్స్ అన్ని కూడా చేసినట్టుగా ట్రెజరర్, సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఇద్దరు కూడా చెక్ చేయాలన్నమాట. సంతకాలు పెట్టాల్సి ఉంటుంది. ద సబ్ అకౌంట్ అసిస్టెంట్, ఎందుకంటే ఫస్ట్ క్యాష్ బ్యాగ్, ఈ యొక్క బిఓ బ్యాగ్ రాగానే ముందు ట్రెజరర్కి ఎందుకు ఇస్తారంటే, అందులో క్యాష్ బ్యాగ్ ఉంటే ఆ క్యాష్ బ్యాగ్ యొక్క ఓనరు ట్రెజరర్ అవుతారు కాబట్టి ముందు ఆయన తీసుకున్న తర్వాత మిగతాది సబ్ అకౌంటెంట్ కి ఇస్తారనమాట. సబ్ అకౌంట్ అసిస్టెంట్ కి మిగతా డాక్యుమెంట్స్ అన్ని ఇస్తారు. సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ సీ దట్ ద నో ఇన్సూర్డ్ ఆర్టికల్ హ్యాస్ బీన్ ఇన్సూర్డ్ ఫర్ సమ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఆఫ్ వాల్యూ. అంటే ఇన్సూరెన్స్ చేయదగ్గ దానికంటే కూడా ఎక్కువ అమౌంట్కి ఏమన్నా చేశారా లేదో కూడా సబ్ అకౌంట్ అసిస్టెంట్స్ చూడాలి. ఈ క్వశ్చన్ ఎట్లా కూడా రావచ్చు. హూ షుడ్ సీ దట్ ద నో ఇన్సూర్డ్ ఆర్టికల్ హ్యాస్ బీన్ ఇన్సూర్డ్ ఫర్ సమ్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ద ప్రిస్క్రైబ్డ్ లిమిట్ ఆఫ్ వాల్యూ అట్ హెచ్ఓ ఆర్ ఎస్ఓ అని అడిగితే కనుక సబ్ అకౌంట్ అసిస్టెంట్ వస్తుంది అనమాట. ఇర్రెగ్యులారిటీస్ ఏమైనా ఉంటే కనుక పోస్ట్ మాస్టర్ నోటీస్ తీసుకురావాలి. ఎనీ క్యాష్ బ్యాగ్ కంటైన్డ్ ఇన్ ద బీఓ విల్ బి టేకన్ అవుట్ బై ది ట్రెజరర్. క్యాష్ బ్యాగ్ ఉంటే కనుక ట్రెజరర్ అందులో బిఓ బ్యాగ్ లో నుంచి క్యాష్ బ్యాగ్ ని బయటికి తీసేది ట్రెజరర్ అది పెట్టుకోవాలి. ద బిఓ బ్యాగ్ విత్ ద రెస్ట్ ఆఫ్ ఇట్స్ కంటెంట్స్ విల్ బి హ్యాండెడ్ ఓవర్ అట్ వన్స్ టు ద సబ్ అకౌంట్ అసిస్టెంట్స్. ఒకసారి క్యాష్ బ్యాగ్ తీసుకున్న తర్వాత మిగతా అన్ని కూడా సబ్ అకౌంట్ అసిస్టెంట్ కి ట్రెజరర్ ఇచ్చేస్తాడు. సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఇమీడియట్లీ లుక్ త్రూ ద బిఓ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అండ్ సీ వెదర్ ఎనీ రెమిటెన్స్ ఈస్ అడ్వైజ్డ్ as sent to the account office in the bag just opened. ఒకవేళ అందులో క్యాష్ బ్యాగ్ ఏమైనా పెట్టారా లేదా, క్యాష్ అనేటువంటిది డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ మీద ఉందా లేదా అనేటువంటిది కూడా సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనే ఆయన డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ చూసి చెక్ చేసుకోవాలి. అందులో క్యాష్ ₹1,00,000 అని చెప్పి అందులో బ్యాగ్ లో లేకపోతే ఇమీడియట్ గా ఇట్ షుడ్ బి బాట్ ద నోటీస్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అనమాట ఫర్ ఇన్వెస్టిగేషన్. క్యాష్ బ్యాగ్స్ రిసీవ్డ్ ఇన్ బిఓ బ్యాగ్ షుడ్ బి ఎగ్జామిన్డ్ అండ్ టు సీ ద కండిషన్ ఆఫ్ ద బ్యాగ్ లేబుల్, కార్డ్, ఇఫ్ ద లెదర్ క్యాష్ బ్యాగ్ హ్యాస్ బీన్ యూజ్డ్, కండిషన్స్ ఆఫ్ ద లాక్ యాజ్ వెల్ యాజ్ ద వెయిట్ అండ్ ఓపెన్ and their content should be counted in the accordance with the procedure laid down in Rule 41. క్యాష్ బ్యాగ్స్ వచ్చిన తర్వాత వాటి కార్డు, సీల్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి.
ఇందాక మనం బిఓ బ్యాగ్ గురించి చూసాం. ఇప్పుడు క్యాష్ బ్యాగ్స్ కూడా జాగ్రత్తగా అన్ని ఓపెన్ చేసి వెయ్యి చేసుకుని అవన్నీ కూడా ప్రాపర్గా చెక్ చేయాలంటున్నారు. ఇఫ్ ద డ్యూటీస్ ఆఫ్ ట్రెజరర్ అండ్ సబ్ అకౌంట్ అసిస్టెంట్స్ ఆర్ పెర్ఫార్మ్డ్ బై వన్ అండ్ ద సేమ్ అఫీషియల్, ఒకవేళ సబ్ అకౌంట్ అసిస్టెంట్ ట్రెజరర్ కనుక ఒకే మనిషి చేస్తుంటే కనుక బ్రాంచ్ ఆఫీస్ బ్యాగ్స్ అండ్ క్యాష్ బ్యాగ్స్ విల్ బి ఓపెన్డ్ if and when possible in the presence of any other official as selected for this purpose by the superintendent. సూపరింటెండెంట్ గారు సెలెక్ట్ చేసినటువంటి పర్సన్ అప్పుడు ఈ సబ్ అకౌంట్ అసిస్టెంట్ ట్రెజరర్ ఒకళ్ళే అయితే కనుక వేరే పర్సన్ ముందు ఇవన్నీ చేయాలన్నమాట. అది ఎవరు నిర్ణయిస్తారో ఆ వేరే పర్సన్ ఎవరు అనేది సూపరింటెండెంట్ గారు నిర్ణయిస్తారు. అది మెయిల్స్ అసిస్టెంట్ ఇంకొకళ్ళు అనేది ఆయన నిర్ణయిస్తారు. చెక్ అండ్ డిస్పోజల్ ఆఫ్ క్యాష్ రెమిటెన్సెస్, వచ్చినటువంటి క్యాష్ ని ఎట్లాగా డిస్పోజ్ చేయాలి రెమిటెన్సెస్ అనేటువంటిది చూద్దాం. రెమిటెన్సెస్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీస్ బై పోస్ట్ ఎన్క్లోజ్డ్ ఇన్ క్యాష్ బ్యాగ్ షుడ్ బి కంపేర్డ్ విత్ ది ఎంట్రీస్ ఇన్ ద BO డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ అండ్ విచ్ దే ఆర్ రిటర్న్ అప్ అండ్ డెల్ట్ విత్ ప్రొసీజర్ లేడ్ డౌన్ ఇన్ రూల్ 41. కాబట్టి రెమిటెన్సెస్ ఏమైనా వచ్చింటే కనుక క్యాష్ బ్యాగ్స్ ప్రాపర్ గా డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ లో వేసారా, అది ఇది ఒకటేనా కాదా అనేది చూడాలి. అలాగే రెమిటెన్సెస్ ఏమన్నా స్పెషల్ క్యారియర్ ద్వారా వస్తే కనుక రూల్ 39 ప్రకారం చూడాలి. అలాగే ఇఫ్ ద రెమిటెన్స్ ఆఫ్ క్యాష్ ఈజ్ షోన్ ఇన్ ద BO డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్స్ యాజ్ సెంట్ టు ది పోస్ట్ ఆఫీస్ త్రూ ఎ స్పెషల్ క్యారియర్, ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ సీ దట్ ది receipt of money has been acknowledged by the carrier on the BO transaction report. ఒకవేళ స్పెషల్ క్యారియర్ ద్వారా రెమిటెన్స్ పంపిస్తే ఆ రెమిటెన్స్ పంపించినందుకు గాను ఆ స్పెషల్ క్యారియర్ అక్నాలజ్మెంట్ BO డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లు ఇచ్చారో లేదో కూడా చూడాల్సి ఉంటుంది. ఇన్ CSI సినారియో రెమిటెన్స్ ఆఫ్ క్యాష్ ఫ్రమ్ BO షుడ్ బి అక్నాలజ్డ్ త్రూ వర్క్ క్యాష్ ఫ్లో ప్రాసెస్ ఇన్ SAP బై అకౌంట్ ఆఫీస్. అకౌంట్ ఆఫీస్ గనక ఇప్పుడు BO క్యాష్ పంపిస్తే కనుక CSIలో గనక అయితే కనుక వర్క్ క్యాష్ ఫ్లో ప్రకారం SAPలో ఏవో అనేటువంటిది అక్నాలజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే చెక్ ఆఫ్ BO daily transaction reports. The entries against the items cash received from account office should be compared by the sub account assistant with entries in the copy of BO slip on record, and she should initial and date the entries in letter in token of having carried out his check. అంటే ఏమంటామంట, ఈ ఎంట్రీస్ ఏదైతే క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అకౌంట్ ఆఫీస్ అనేటువంటిది సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఏం చేయాలి, BO స్లిప్ తో చెక్ చేసి ఇనిషియల్స్ వేయాలన్నమాట, చెక్ చేసినట్టుగా. అలాగే సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ వెరిఫై, సబ్ అకౌంట్ అసిస్టెంట్ అన్న ఆయన ఏం చేయాలన్నమాట, హీ షుడ్ వెరిఫై దట్ ద ఎంట్రీస్ అగెన్స్ట్ అకౌంట్ ఐటమ్స్ విత్ రెఫరెన్స్ టు ద టోటల్స్ ఆఫ్ కరస్పాండింగ్ డీటెయిల్స్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద డైలీ అకౌంట్ రిపోర్ట్స్. డైలీ అకౌంట్ రిపోర్ట్లో వెనకాల మెన్షన్ చేసినటువంటి డీటెయిల్స్ కును తర్వాత ముందున్నటువంటి అంటే వెనకాల ఉన్నటువంటి డీటెయిల్స్ తోను ముందున్న రాసినటువంటి అమౌంట్లతో టాలీ అవుతున్నాయి లేదో చూడాలి. యూ మస్ట్ ఆల్సో వెరిఫై ద టోటల్స్ అండ్ బ్యాలెన్స్ అండ్ సీ వెదర్ ద బ్యాలెన్స్ హెల్డ్ ఇన్ ఈచ్ BO ఈజ్ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఫిక్స్డ్ ఫర్ ద ఆఫీస్. అలాగే సబ్ అకౌంట్ అసిస్టెంట్ యొక్క ఇంకొక ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఇది గుర్తుపెట్టుకోవాలంటే, హూ విల్ వెరిఫై ద టోటల్స్ అండ్ బ్యాలెన్స్ see whether the balance held by each BO is within the limits fixed for the office. అంటే BO యొక్క లిమిట్స్, క్యాష్ మినిమం ఆథరైజ్డ్ మ్యాక్సిమం ఆథరైజ్డ్ ఉంటాయి కదా, వాటి లోబడే ఆ క్యాష్ ని అట్టి పెట్టుకుంటున్నారా లేదా అనేటువంటిది కూడా ఎవరు చూడాలి, సబ్ అకౌంట్ అసిస్టెంట్ చూడాలి. అది గుర్తుపెట్టుకోవాలి, ఇది ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇది ఎవరు చూడాలంటే కనుక సబ్ అకౌంట్ అసిస్టెంట్ చూడాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత ఎవ్రీ కేస్ ఇన్ విచ్ ఎక్సెసివ్ బ్యాలెన్స్ అపియర్స్ టు హ్యావ్ బీన్ రిటైన్ షుడ్ బి బ్రాట్ టు ద నోటీస్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ హూ షుడ్ రిపోర్ట్ ఇట్ టు ది సబ్ డివిజన్. BO సంబంధించి ఏదైనా ఎక్సెస్ క్యాష్ అట్టు పెట్టుకున్నారు కనుక BOలో అని కనుక విషయం అనిపిస్తే ఇమీడియట్ గా పోస్ట్ మాస్టర్ నోటీస్ తీసుకురావాలి సబ్ అకౌంట్ అసిస్టెంట్. పోస్ట్ మాస్టర్ గారు ఇంటర్న్ SDIPకి సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ గారికి చెప్పాలి. అండ్ the correctness of liabilities exhibited by BPMs in the BO daily transaction report should also be frequently tested by reference to DPMS and BO slip. ఈ BO slips అలాగే DPMS ని రిఫర్ చేసుకొని ఇవన్నీ కూడా కరెక్ట్ లైబిలిటీస్ పెడుతున్నారా లేదా, అందులో నోట్ చేసినవి అవన్నీ ఉన్నాయా లేదా చూడాలన్నమాట. ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ ఆల్సో వెరిఫై ద బ్యాలెన్స్ అట్ క్రెడిట్ of the SB accounts before accepting the liabilities exhibited in the BO daily transaction reports on account of SB withdrawals. అంటే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ యొక్క లైబిలిటీస్ పంపిస్తారు కదా BO నుంచి, మాకు SB విత్డ్రాయల్ ఎంత ఉంది, లేకపోతే RD విత్డ్రాయల్ ఎంత ఉంది, క్లోజర్ ఉంది, ఎట్లా ఇవన్నీ కూడా పంపిస్తుంటారు. ఒకవేళ ఈ SB అకౌంట్ లో ఉన్నటువంటి బ్యాలెన్స్ 25,000 ఉండి ఆయన 1,00,000 రూపాయలు అడుగుతుంటే కనుక మరి ఇది ఎవరు చూడాలి అంటే కనుక సబ్ అకౌంట్ అసిస్టెంట్ చూడాలి. జనరల్ గా ఈ SBకి సంబంధించి బ్యాలెన్స్ SB అసిస్టెంట్ చూడాలనుకుంటాం, కానీ ఈ లైబిలిటీస్ సంబంధించి క్యాష్ అడిగినప్పటికీ సబ్ అకౌంట్ అసిస్టెంటే ఈ యొక్క
ఎస్బీ బ్యాలెన్స్ సరిపోయిందా లేదా అని, అంత అమౌంట్ ఉందా లేదా అనేటువంటిది జెన్యునా కాదా అనేది చూడాల్సిన బాధ్యత సబ్ అకౌంట్ అసిస్టెంట్. కాబట్టి ఇది క్వశ్చన్ రావడానికి స్కోప్ ఉందండి. ఎస్బీ విత్డ్రాయల్ సంబంధించి బ్యాలెన్స్ ఎట్ క్రెడిట్ ఇన్ ఎస్బీ అకౌంట్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ లయబిలిటీస్ ఎవరు చూడాలంటే కనుక సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనమాట. ఎనీ సీరియస్ inaccuracies or undue delays in the payment of money orders and SB warrants or delivery of VPCOD articles should be reported to subdivision inspector or superintendent as the case may require. ఇక్కడ ఏదన్నా బాగా వీపీ ఆర్టికల్స్ వెళ్ళినవి అన్డ్యూగా ఎక్కువ డిలే చేయటం, అలాగే ఎస్బీ వారెంట్స్ పంపిస్తే అవి వెంటనే పేమెంట్ ఇవ్వకపోవటం, మనీ ఆర్డర్ పంపించిన క్యాష్ని పేమెంట్ తొందరగా ఇవ్వకపోవటం, డెలివరీ ఆఫ్ వీపీ అండ్ సిఓడి డిలే అవ్వటం, ఇట్లాంటివి ఉంటే కనుక సబ్ డివిజనల్ ఇన్స్పెక్టర్కి సూపరింటెండెంట్కి రిపోర్ట్ చేయాలి. అలాగే ద బీఓ డైలీ ట్రాన్సాక్షన్స్ షుడ్ బి సైన్డ్ అండ్ స్టాంప్డ్ బై ద సబ్ అకౌంట్ అసిస్టెంట్ అండ్ దేర్ ఆఫ్టర్ they may have to be examined and signed by the head postmaster and they should be filed in daily bundle. ఈ యొక్క బీఓ డైలీ అకౌంట్స్ ఏవైతే ఎస్ఓకి వస్తాయో వాటిని డైలీ బండిల్స్లో పెట్టాల్సి ఉంటుంది. వాటికి సంబంధించి ఏం చేయాలన్నమాట, రోజు ఎగ్జామిన్ చేసి సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఇనీషియల్ వేయాలి, అలాగే హెడ్ పోస్ట్ మాస్టర్ కూడా ఇనీషియల్ వేయాలి, డేట్ స్టాంప్ కొట్టాలని చెప్పేసి చెప్తున్నారు. డిస్పోజల్ ఆఫ్ కంటెంట్స్ ఆఫ్ బీఓ బ్యాగ్స్ వచ్చినటువంటి కంటెంట్స్ ఎట్లా డిస్పోజ్ చేస్తారు? ఆల్ ఆర్టికల్స్ వెదర్ పెయిడ్ ఆర్ అన్పెయిడ్, రిజిస్టర్డ్ ఆర్ అన్రిజిస్టర్డ్, రిసీవ్డ్ ఇన్ బీఓ బ్యాగ్ షుడ్ బి ఇంప్రెస్డ్ ఆన్ ద బ్యాక్ విత్ డేట్ స్టాంప్ బిఫోర్ దే ఆర్ మేడ్ ఓవర్ ఇన్ అకార్డెన్స్ విత్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్ టు ద అఫీషియల్స్ కన్సర్న్. ఫస్ట్ రాగానే బీఓ ఆర్టికల్స్ అన్పెయిడ్, రిజిస్టర్ ఇవన్నీ వచ్చిన వాటిని బీఓల నుంచి ఇమీడియట్గా డేట్ స్టాంప్ కొట్టాలి, బ్యాక్ సైడ్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఎస్ఓలో. ఆ తర్వాత వాళ్ళకి వాళ్ళకే హ్యాండ్ ఓవర్ చేయాలన్నమాట. యాజ్ రిగార్డ్స్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీసెస్ ద అన్పెయిడ్ స్టేషన్ ఆర్టికల్స్ షుడ్ బి మేడ్ ఓవర్ టు పోస్ట్ మాస్టర్. ఇక్కడ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ సంబంధించి అన్పెయిడ్ ఆర్టికల్స్ వస్తే ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలండి? పోస్ట్ మాస్టర్. ఇది గుర్తుపెట్టుకోవాలండి, ఇదేదో మెయిల్స్ పిఏ ఇట్లా ఇస్తున్నమాట. యాజ్ రిగార్డ్స్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ లెటర్ మెయిల్ రిసీవ్డ్ ఫ్రమ్ బ్రాంచ్ ఆఫీసెస్ ద అన్పెయిడ్ ఆర్టికల్స్ షుడ్ బి మేడ్ ఓవర్ టు మెయిల్ అసిస్టెంట్, సబ్ అకౌంట్ అసిస్టెంట్, పోస్ట్ మాస్టర్, ట్రెజరర్ అని అంటాడు. ఇది పోస్ట్ మాస్టర్కే హ్యాండ్ ఓవర్ చేయాలి అన్పెయిడ్ ఆర్టికల్స్ మట్టికి అనేది గుర్తుపెట్టుకోండి. బీఓ నుంచి వచ్చిన అన్పెయిడ్ ఆర్టికల్స్ పోస్ట్ మాస్టర్కి ఇవ్వాలి. పెయిడ్ స్టేషన్ ఆర్టికల్స్ ఏవైతే అన్పెయిడ్ ఉంటాయో అవి డెలివరీ అసిస్టెంట్కి ఇస్తారు. రిటర్న్డ్ యాజ్ అన్డెలివరబుల్ టు ద డిపాజిట్, అన్డెలివరబుల్ ఉంటే కనుక డిపాజిట్ అసిస్టెంట్కి, పెయిడ్ అయితే కనుక డెలివరీ అసిస్టెంట్కి, అలాగే అదర్ ఆర్టికల్స్ ఉంటే కనుక సార్టింగ్ అసిస్టెంట్కి, రిజిస్టర్ కనుక ఇన్సూర్డ్ వీపీ సిఓడి అట్లాంటివి ఉంటే కనుక మెయిల్ అసిస్టెంట్కి ఇస్తారు. అండ్ రిజిస్టర్ ఆర్టికల్స్ యాజ్ అన్డెలివరబుల్ అండ్ రిజిస్టర్ రిసైట్స్ signed by the addresses for the VP insured should be hand over to registration assistant. అట్లా ఎవరి బ్రాంచ్ వాళ్ళకి ఇస్తారు. స్పీడ్ అయితే స్పీడ్ అసిస్టెంట్కి ఇస్తారు, పార్సల్ అయితే పార్సల్ అసిస్టెంట్కి, ఈఎంఓ అయితే ఈఎంఓ అసిస్టెంట్కి, సిఓడి అయితే కనుక పార్సల్ అసిస్టెంట్కి ఇస్తారనమాట. ఇదిగోండి పార్సల్ మెయిల్ ఆర్టికల్స్ ఇంక్లూడింగ్ VP posted in BOs, the form of VP EMOs filled by the senders as well as the VP and insured articles and COD returned as undelivered should be made over to parcel assistant. ఇది గుర్తుపెట్టుకోవాలి. COD అయితే పార్సల్, COD అయితే పార్సల్ అసిస్టెంట్కి ఇవ్వాలి, VP ఇన్సూర్డ్ అయితే కనుక పార్సల్ అసిస్టెంట్కి ఇవ్వాలి పార్సల్స్ అన్నీ కూడా. ఈఎంఓ అయితే ఈఎంఓ అసిస్టెంట్కి ఇవ్వాలి. SBI వారెంట్స్, పాస్బుక్స్ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా SBI అసిస్టెంట్కి ఇస్తారనమాట. తర్వాత ఫర్ అదర్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఇన్షూర్డ్ స్పీడ్, సిఓడి, పార్సల్స్, మనీ ఆర్డర్స్ రిసీవ్డ్ ఫ్రమ్ బీఓస్ ద అక్నాలజ్మెంట్స్ ఆఫ్ అసిస్టెంట్ టు హూమ్ దే ఆర్ ట్రాన్స్ఫర్ షుడ్ బి టేకెన్ ఇన్ హ్యాండ్ టు హ్యాండ్ రిసిప్ట్ బుక్. ఇలా వాళ్ళకి ఇస్తున్నప్పుడు మరి ఇచ్చినట్టుగా ప్రూఫ్ ఏముంటుంది? సబ్ అకౌంట్ అసిస్టెంట్, ఇవన్నీ కూడా సబ్ అకౌంట్ అసిస్టెంట్ పార్సల్కి ఇస్తాడు, సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఈఎంఓ అసిస్టెంట్కి, సబ్ అకౌంట్ అసిస్టెంట్ SBI అసిస్టెంట్కి ఇస్తాడు. కాబట్టి అన్నిటికీ కూడా హ్యాండ్ టు హ్యాండ్ రిసిప్ట్ బుక్లో సబ్ అకౌంట్ అసిస్టెంట్ సంతకం తీసుకుంటాడు. డిస్పోజల్ ఆఫ్ VP అండ్ VP articles receipts. In non-CSI, BPM shall return the VPMO form to the account office for rebooking. non-CSI లో ఏం చేస్తారన్నమాట, VPMO ఫామ్ అనేటువంటిది అకౌంట్ ఆఫీస్ పంపించారు, అక్కడ రీబుకింగ్ జరుగుతుంది. ఇన్ CSI అయితే కనుక డెలివరీ ఆఫ్ VPMO అండ్ VPMO బుక్ హాస్ డన్ ఇన్ RICT డివైస్ జరిగిపోద్ది. కాబట్టి అకౌంటింగ్ అనేటువంటిది, అకౌంటింగ్ ఆఫ్ VPMO అండ్ VP క్లియరింగ్ విల్ ఆటోమేటిక్లీ రిఫ్లెక్ట్ ఇన్ ది డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. ఆటోమేటిక్గా డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో వచ్చేస్తుంది RICTలో జరిగితే. non-CSI అయితే పంపించాల్సి ఉంటుంది. డిస్పోజల్ ఆఫ్ VP and COD ఆర్టికల్స్ రిసీట్స్. ఇన్ non-CSI, BPM shall return the VPMO form for rebooking and collect the amount of COD and account for the same. COD అమౌంట్ కలెక్ట్ చేసి అకౌంట్ చేస్తారు, రీబుకింగ్ కోసం VPMO ఫామ్ని SOకి పంపిస్తారు. non-CSIలో. CSIలో అయితే కనుక ఆటోమేటిక్గా డెలివరీ చేసేస్తారు, VPMO బుక్ చేసేస్తారు. ఇవన్నీ కూడా క్రెడిట్ అంతా ఆటోమేటిక్గా రిఫ్లెక్ట్ అయిపోద్ది డైలీ అకౌంట్లో. చెక్ ఆఫ్ BO సీరియల్ నంబర్స్. ఇన్స్టెడ్ ఆఫ్
checking the BO serials since RST is introduced whenever registered, including speed, register, insured parcels are received from BO, the sub account assistant should check the proper payment of postage either by stamps or cash. ఇక్కడ సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఏంటనమాట, ఏం చూడాలి, BO సీరియల్స్ నెంబర్స్ అనేటువంటిది చూడాల్సిన అవసరం లేదు RSCTలో కాబట్టి. కానీ ఏం చూడాలన్నమాట, ఇవన్నీ కూడా ప్రాపర్గా స్టాంపులు, క్యాష్, పోస్టేజ్ ఈదర్ ఇన్ క్యాష్ ఆర్ స్టాంప్స్ కరెక్ట్గా అంటించారా లేదా చూడాలి. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ అది ఎవరు చూస్తారు, సబ్ అకౌంట్ అసిస్టెంట్, అది గుర్తుపెట్టుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఆఫ్ ఎర్రర్స్ అండ్ irregularities. If after daily transaction report of BO has been checked, any account item is found incorrect, a similar course of action as laid down in Rule 48 should be followed, and error being communicated to BO in the next BO slip to it with instructions may be required. కాబట్టి ఇవి రూల్ 49 ప్రకారం చేయాలి. అలాగే ద BO ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ BO షుడ్ నెవర్ బి రిటర్న్ టు ఇట్ ఫర్ కరెక్షన్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎన్ ఎర్రర్ ఉన్నప్పుడు BO డైలీ అకౌంట్ని రిటర్న్ చేయకూడదు BPM గారికి. అది అలాగే ఫిగర్స్ని కూడా కరెక్ట్ చేయకూడదు అనమాట. ఓకే, దానికి ఎర్రర్ వేసి పంపించాలి. ద రిజిస్టర్ టు ద ఎఫెక్ట్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ SO. Stamps and cash in transit between account office and its BOs. The cash remittances and stamps exchanged between SO and BO will be automatically adjusted in CSI environment. Although postmaster at SO should periodically check the cash in transit reports and stamps in transit report for confirmation of proper adjustment. క్యాష్ అండ్ స్టాంప్స్ ఏవైతే ఎక్స్చేంజ్ అవుతాయో BO SOకి మధ్య అవి ఆటోమేటిక్గా CSIలో అడ్జస్ట్ అవుతాయి. కానీ పోస్ట్ మాస్టర్ బాధ్యత ఏంటంటే అవి అడ్జస్ట్ అవుతున్నాయా లేదా అని పీరియాడికల్గా చెక్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ క్యాష్ ఇన్ ట్రాన్సిట్ ఎక్కడ చూస్తారో మీకు తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఏ మెనూలో, ఏ టీ కోడ్లో చూస్తారనేది ఆల్రెడీ చదువుకున్నాం ఇది మనం పాత వీడియోస్లో. ఇఫ్ ఎనీ అమౌంట్ ఈజ్ ఫౌండ్ అన్అడ్జస్టెడ్ ఫర్ ప్రొలాంగ్డ్ పీరియడ్, ఇట్ షుడ్ బి ఇంటిమేటెడ్ టు డివిజనల్ హెడ్ ఫర్ మేకింగ్ ది ఇమీడియట్ ఎంక్వైరీ. ఏదైనా అన్అడ్జస్టెడ్ అమౌంట్ కనుక ఉంటే కనుక ఇది ప్రొలాంగ్డ్ పీరియడ్కి క్యాష్ ఇన్ ట్రాన్సిట్ కనుక అన్అడ్జస్టెడ్గా ఉంటే అది ఇమీడియట్గా డివిజనల్ హెడ్కి రిపోర్ట్ చేయాలండి. ఇందాక అన్ని కూడా మనం డివిజనల్ హెడ్ కానీ SDP అని చూసాం, కానీ ఇలా అన్అడ్జస్టెడ్ ఉంటే మటుకు ఇమీడియట్గా డివిజనల్ హెడ్కే చెప్పాలి. ఇక్కడ కింద ఆప్షన్స్లో SDH, డివిజనల్ హెడ్, PMG, CPMG అలా ఇస్తారు, అది గుర్తుపెట్టుకోవాలి. క్యాష్ అండ్ స్టాంప్స్ ఇన్ ట్రాన్సిట్ బిట్వీన్ అకౌంట్ అండ్ BOs అన్అడ్జస్టెడ్ ఉంటే కనుక రిమైన్స్ అన్అడ్జస్టెడ్ ఫర్ ఎ ప్రొలాంగ్డ్ పీరియడ్, ఇట్ షుడ్ బి ఇంటిమేటెడ్ టు డివిజనల్ హెడ్ ఫర్ ఎంక్వైరీ. రెస్పాన్సిబిలిటీ ఫర్ అకౌంట్స్ అండ్ క్యాష్ ఎక్సెట్రా ఇన్ నాన్ CSI ఆఫీసెస్లో కనుక SPM ఈజ్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్ అండి. రెస్పాన్సిబుల్ దట్ SO అకౌంట్ ఈజ్ కరెక్ట్లీ అండ్ పంక్చువలీ రిటర్న్ అప్. ఇది SO అకౌంట్ రాయాల్సింది SPM కరెక్ట్గా రాయాలి, పంక్చువల్గా రాయాల్సింది. is written up before the close office is closed for the day, and generally that his accounts and cash balance are correct. Cash balance correct, accounts అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనేటువంటి చూసుకుని SO అకౌంట్ అనేటువంటిది ఆ రోజు తయారు చేయాలి సాయంత్రం అండ్ క్లోజ్ ఆఫ్ ద ఆఫీస్ అంటున్నారు. ఇన్ SOs వేర్ ద అసిస్టెంట్ ఈస్ ఎంప్లాయిడ్ ఇన్ అడిషన్ టు SPM, he will be jointly responsible with the SPM for safe custody after office hours of all the money, postage and other stamps, Indian postal orders, such articles as prescribed by rules to be kept in safe custody, and the SPM assistant must have each have kept and keep in his person a key of one lock of iron safe, and the locks should be different patterns. ఇప్పుడు ఏంటనమాట, SPMతో పాటు ఇంకొక PA కూడా ఉంటే కనుక జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది ఎవరు జాయింట్ ఉండాలి, ఒకళ్ళు కానీ 1+1 కానీ 1+2 కానీ 1+3 ఇట్లాంటి ఆఫీసులు ఉంటాయి కదా, అంటే PA క్యాడర్లో SPM ప్లస్ ఒక PA, SPM ప్లస్ ఇద్దరు PAలు, SPM ప్లస్ ముగ్గురు PAలు, LHG కానీ ఇట్లా డిఫరెంట్గా ఉంటాయి. A క్లాస్, B క్లాస్, C క్లాస్ ఆఫీసులు అంటుంటాం కదా మనం. అట్లా ఉన్నప్పుడు ఎక్కువ మంది ఉన్నప్పుడు జాయింట్ రెస్పాన్సిబిలిటీ అని SPMతో పాటు ఇంకొక PAని కూడా ఐడెంటిఫై చేస్తారు SP గారు. వాళ్ళు ఏం చేయాలన్నమాట, ఈ క్యాష్, స్టాంప్స్, తర్వాత IPOs, ఇంకా సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా ఒక సేఫ్లో, ఒక ఐరన్ సేఫ్లో పెట్టి, అంటే ఐరన్ అల్మారా అంటే అది చెస్ట్ ఉంటుంది కదా, దానిలో పెట్టి లాక్ చేయాలి. ఇద్దరు చెరొక లాక్ వేయాలి. ఆ రెండు లాక్లు కూడా సేమ్ ప్యాటర్న్ ఉండకూడదు. సేమ్ ప్యాటర్న్ ఎందుకు ఉండకూడదు అంటే, డిఫరెంట్ ప్యాటర్న్ ఎందుకు ఉండాలంటే ఈ తాళంతో అది తీసేస్తారన్న ఉద్దేశంతో. అందుకని ఇద్దరు తాళం తీస్తే కానీ అది రాకూడదు అనమాట. వెన్ హౌఎవర్ ట్రెజరర్ ఈజ్ ఎంప్లాయిడ్ ఆర్ డ్యూటీస్ ఆఫ్ ట్రెజరర్ ఆర్ పెర్ఫార్మ్ బై అసిస్టెంట్ అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డివిజన్, ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SPM అండ్ ట్రెజరర్ ఆర్ అసిస్టెంట్ విల్ బి ది సేమ్ యాజ్ దట్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అండ్ ట్రెజరర్ ఇన్ HO. ఎక్కడైతే ట్రెజరర్ అన్న ఆయన్ని డ్యూటీస్, ట్రెజరర్ అనే ఆయన ఉంటే కనుక ఆ డ్యూటీస్ వేరే అసిస్టెంట్ పర్ఫామ్ చేస్తే అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద డివిజన్, అప్పుడు SPM అండ్ ట్రెజరర్ కూడా సిమిలర్గా హెడ్ పోస్ట్ మాస్టర్ అండ్ ట్రెజరర్ ఎలా అయితే HOలో చేస్తారో వాళ్ళు కూడా అలాగే
ఈ జాగ్రత్తలను తీసుకోవాలని చెప్తున్నారు. ఇన్ సో విత్ సింగిల్ అసిస్టెంట్ వేర్ డిఫికల్టీస్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ కనెక్షన్ విత్ దిస్ జాయింట్ కస్టడీ ఆఫ్ క్యాష్ అండ్ వాల్యుబుల్స్ దట్ ఆఫ్ ద డివిజన్ మే యాజ్ అ స్పెషల్ కేస్ exempt the assistant from joint custody of cash and valuables. కొన్ని రేర్ సర్కమ్స్టాన్సెస్లో సింగిల్ అసిస్టెంటే ఉన్నప్పుడు అక్కడ జాయింట్ రెస్పాన్సిబిలిటీ అనేటువంటిది వేవ్ చేయొచ్చు. ఎవరు చేయొచ్చు? డివిజనల్ హెడ్. అప్పుడు ఎస్పీఎం గారే పెట్టుకుంటాడు అనమాట. వెన్ ద అకౌంట్స్ ఆర్ క్లోజ్డ్ ద అసిస్టెంట్ మస్ట్ వెరిఫై ద బ్యాలెన్స్ షోన్ ఇన్ ద ఎస్ఓ అకౌంట్ బై కౌంటింగ్ ద క్యాష్ అండ్ పోస్టేజ్ స్టాంప్స్ యాజ్ డిస్క్రైబ్డ్ ఇన్ రూల్ 79. ఇట్లా జాయింట్ రెస్పాన్సిబిలిటీ కనుక ఇచ్చుంటే కనుక ఎస్ఓ అకౌంట్ అనేటువంటిది వెరిఫై చేయాలి బ్యాలెన్స్, అందులో ఉన్న క్యాష్ స్టాంప్స్ ఎంత ఉన్నాయి, ఇక్కడ ఫిజికల్గా ఎంత ఉన్నాయి అనేటువంటిది సాటిస్ఫై అవ్వాలి. ఆయన కూడా లెక్క పెట్టాలి. ఈ షుడ్ ఫర్దర్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ బై రిఫరెన్స్ టు రిమార్క్స్ కాలమ్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ అండ్ టు ద రిజిస్టర్డ్ అండ్ పార్సల్ అబ్స్ట్రాక్ట్ as well as to the register of VP articles received that insured CODs if any should shown in deposit are actually kept in the iron safe. ఏవైతే సిఓడి ఆర్టికల్స్, విపి ఆర్టికల్స్ మిగిలిపోయినవి ఉంటాయి కదా నిల్వలో, డిపాజిట్లో, అలాగే పార్సల్ అబ్స్ట్రాక్ట్, సిఓడి రిజిస్టర్, ఎస్ఓ అకౌంట్లో రిమార్క్స్ కాలంలో ఈ సిఓడీలు పెండింగ్ ఉన్నాయి, ఈ విపి ఆర్టికల్స్ పెండింగ్ ఉన్నాయి అని రాయాలి. అలా రాసినవి నిజంగా ఆ ఆర్టికల్స్, ఆ సిఓడీస్ చెస్ట్లో పెట్టాలి. ఆ పెట్టారా లేదా అనేటువంటిది చెక్ చేయాలన్నమాట. అంటే ఎస్ఓ అకౌంట్లో రిమార్క్స్ కాలము, ఆ రిజిస్టర్స్, అబ్స్ట్రాక్ట్స్ చెక్ చేసి అవి నిజంగా ఉన్నాయా లేవో చూస్తారనమాట. ఐరన్ సేఫ్లో పెట్టారు లేదో చూడాలి. ఎవరోది? జాయింట్ అసిస్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు. వన్ ద డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఈస్ రెడీ ఫర్ డిస్పాచ్ టు హెచ్ఓ ద అసిస్టెంట్ మస్ట్ సీ దట్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ యాజ్ ఎంటర్డ్ ఇన్ ద కరస్పాండెన్స్ విత్ ద షోన్ ఇన్ ద ఎస్ఓ అకౌంట్. ఏదైతే ఎస్ఓ అకౌంట్లో రాసిన క్లోజింగ్ బ్యాలెన్స్ డైలీ అకౌంట్ పంపించే ముందు ఈయనకు చూపించే పంపించాలి. అండ్ ఈ షుడ్ ఇనిషియల్ ద ఎస్ఓ అకౌంట్ అండ్ సైన్ ఇన్ టోకెన్ ఆఫ్ హ్యావింగ్ క్యారీడ్ అవుట్ ది చెక్. కాబట్టి డైలీ అకౌంట్లో జాయింట్ కస్టోడియన్ కింద ఇంకో ఎస్పీఎం సంతకం పెట్టడమే కాకుండా ఈ జాయింట్ కస్టోడియన్ కూడా సంతకం పెడతారు. డీటెయిల్ చెక్ ఆర్ వెరిఫికేషన్ ఆఫ్ వేరియస్ ఐటమ్స్ ఇన్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ విత్ రిఫరెన్స్ టు ఓచర్స్ ఈజ్ నాట్ నెసరీ. కానీ ఏదైతే డైలీ చెక్ అన్ని ఓచర్స్ తోటి డైలీ అకౌంట్ని వెరిఫై చేయాల్సిన పని అయితే లేదని చెప్తున్నారు. ఎవరికి? జాయింట్ అసిస్టెంట్కి. ఎస్పీఎం మస్ట్ హిమ్సెల్ఫ్ రైట్ అప్ ది ఎస్ఓ అకౌంట్. ఎస్ఓ అకౌంట్ ఎవరు రాయాలి? ఎస్పీఎంఏ రాయలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఇన్ CSI post offices, the concerned SPM shall be responsible for work as mentioned in RUB Rule 1 and 2, and the concerned SPM shall check the post office through sole ID, HACL, INQ. ఇక్కడ కన్సర్న్డ్ ఎస్పీఎం అన్న ఆయనే ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలన్నమాట. ఏది 1 and 2లో మనం చెప్పుకున్నాం కదా. సింగిల్ హ్యాండ్ అయితే కనుక ఈ అన్ని బ్యాలెన్స్లు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. స్టాంపులు అట్లా పెట్టుకుంటే కనుక సిఎస్ఐ ఆఫీసెస్లో మటుకి మొత్తం 1 and 2 ఏదైతే ఇవన్నీ జాయింట్ ఆయన చూడాలన్నాయన్నీ కూడా ఆయన రెస్పాన్సిబుల్ అని చెప్పేసి చెప్తున్నారు. HACL INQలో కూడా చూడొచ్చు అనమాట. ఇది ఫినకిల్ మెను అనమాట. సోలైడీ ప్లస్ 0006 దాంట్లోకి వెళ్ళి చూస్తే అందులో ఉన్నవన్నీ కూడా అమౌంట్లు అవన్నీ కూడా మనకి అక్కడ కనపడతాయి అన్నమాట. దీని తాలూకు ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుందని చెప్తున్నారు. అలాగే ద ఎస్పీఎం విల్ బి పర్సనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేషన్ అండ్ జెన్యూన్నెస్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ జనరేటెడ్ త్రూ ద సిస్టమ్. హూ విల్ బి పర్సనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ జనరేషన్ అండ్ జెన్యూన్నెస్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ జనరేటెడ్ త్రూ ద సిస్టమ్ అని అడిగితే ఎస్పీఎం అని గుర్తుపెట్టుకోవాలి. జనరల్గా ఇన్ ఎస్ఓస్ వేర్ మోర్ దాన్ వన్ అసిస్టెంట్ ఈజ్ ఎంప్లాయిడ్, అసిస్టెంట్ విల్ బి సెలెక్టెడ్ బై ద సూపరింటెండెంట్ అండ్ నేమ్డ్ ఇన్ ద మెమరాండమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్ టు పెర్ఫార్మ్ ద డ్యూటీస్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ అసిస్టెంట్ ఇన్ దిస్ రోల్. ఎక్కడైతే ఒక అసిస్టెంట్ కన్నా ఎక్కువ మంది ఉంటారో, అంటే 1+3, 1+4 అట్లాంటి చోట్ల ఉన్న చోట్ల, 1+2 అట్లా ఉన్న చోట సూపరింటెండెంట్ గారు ఐడెంటిఫై చేస్తారు. ఆయన యొక్క పేరుని ఐడెంటిఫై చేసిన ఆయన్ని మెమరాండమ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్, MDW అంటాం కదా, MDW ఇది గుర్తుపెట్టుకోవాలి. దానిలో మెన్షన్ చేస్తారన్నమాట. ఈ పలానా ఆయన్ని ఐడెంటిఫై చేశాను, ఆయన జాయింట్ రెస్పాన్సిబిలిటీ అని. రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ ఇన్ ATM ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అటాచ్డ్ విత్ దేర్ ఆఫీస్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా వినండి. ఏటీఎం అంటే ఏంటో తెలియాలి మీకు. ఆటోమేటెడ్ టెల్లర్ మెషిన్ అని. అందులో పోస్ట్ మాస్టర్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయండి. ఎక్కడైతే ఏటీఎం ఉంటుందో హెడ్ పోస్ట్ ఆఫీసెస్లో, పోస్ట్ మాస్టర్ వేర్ ఏటీఎం ఈజ్ సిచ్యుయేటెడ్ హ్యాస్ కంప్లీట్ ఓనర్షిప్ ఆఫ్ ఏటీఎం అండ్ ఇట్స్ ఆపరేషన్ డైలీ బేసిస్. అది కంప్లీట్ ఓనర్షిప్ ఎవరిదండి? అక్కడ ఉన్న పోస్ట్ మాస్టర్ది. ఆ ఆపరేషన్స్ కూడా ఆయన రెస్పాన్సిబిలిటీ. హీ ఈజ్ రెస్పాన్సిబుల్ టు కీప్ ఏటీఎం ఓపెన్ బై 24/7, 24 గంటలు ఓపెన్ చేసి పెట్టాలి ఏటీఎం అని. అది గుర్తుపెట్టుకోండి. ఏటీఎం 12 hours ఉండాలా, 8 hours ఉండాలా, 24/7 ఉండాలని అడుగుతారు క్వశ్చన్లో. అది 24/7 అంటే ప్రతిరోజు 24 గంటల పాటు త్రూ అవుట్ నైట్ డే అంతా ఉండాలని చెప్తున్నాను అనమాట.
ఇది కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. అండ్ హీ హాస్ టు అకంపెనీ సిఆర్ఏ క్యాష్ రిప్లెనిష్మెంట్ ఏజెన్సీ ఎవ్రీ టైమ్ ఫర్ క్యాష్ లోడింగ్ అట్ ఏటీఎం. ఏటీఎంలో క్యాష్ అనేటువంటిది లోడ్ చేస్తారు. ఆ క్యాష్ ఏంటంటే ఇప్పుడున్న ప్రొసీజర్ ప్రకారము ఏటీఎం క్యాష్ లోడింగ్ మెషిన్ ఉంటుంది, క్యాష్ లోడింగ్ టీమ్ ఉంటుంది అనమాట. వాళ్ళని సిఆర్ఏ అంటారు. సిఆర్ఏ అంటే క్యాష్ రిప్లెనిష్మెంట్ ఏజెన్సీ. ప్రస్తుతానికి మన పోస్ట్ ఆఫీస్ సంబంధించి క్యాష్ రిప్లెనిష్మెంట్ ఏజెన్సీ ఒకటి ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తారన్నమాట, వాళ్ళు క్యాష్ని మన పోస్ట్ ఆఫీస్కి వచ్చే పోస్ట్ మాస్టర్ ట్రెజరర్ దగ్గర క్యాష్ తీసుకొని పోస్ట్ మాస్టర్ ఆర్డర్స్ తోటి ఆ క్యాష్ని తీసుకెళ్ళి ఏటీఎంలో పెడతారనమాట. క్యాష్ అయిపోయినప్పుడల్లా పోస్ట్ మాస్టర్ గారు ఫెనకిల్లో చూసుకొని ఆయన ఇండెంట్ పెడతాడు, ఇంత క్యాష్ కావాలి ఏటీఎంలో. కానీ వాళ్ళు వస్తారు, వాళ్ళు వచ్చి ట్రెజరర్ దగ్గర క్యాష్ తీసుకొని ఆ సిఆర్ఏ ఏం చేస్తుంది అంటే క్యాష్ రిప్లేస్మెంట్ ఏజెన్సీ అక్కడికి వెళ్ళి ఏటీఎంలో లోడ్ చేస్తారు. లోడింగ్ జరుగుతుంది అనమాట. ఆ లోడింగ్ అప్పుడు ఎవరు ఉండాలి అక్కడ ఆయనతో పాటు అంటే ట్రెజరర్ ఉండాలంటే కాదు, ఇట్ షుడ్ బి ద పోస్ట్ మాస్టర్. అది ఇంపార్టెంట్ అండి. హూ విల్ అకంపెనీ ద సిఆర్ఏ ఎవ్రీ టైమ్ ఫర్ క్యాష్ లోడింగ్ ఎట్ ద ఏటీఎం అంటే కనుక అది పోస్ట్ మాస్టర్ అనమాట. ఈ గుర్తుపెట్టుకోవాలండి, ఇవన్నీ కూడా బోల్డ్ క్వశ్చన్స్. Postmaster is solely responsible for proper accounting of ATM related transaction in daily transaction report on the day of cash loading of ATM. Who is responsible for proper accounting of ATM అని అడిగితే అది కూడా మళ్ళీ పోస్ట్ మాస్టర్ డైలీ అకౌంట్లో జరిగేదని వచ్చేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత పోస్ట్ మాస్టర్ అదే. ఈ షుడ్ ఎన్షూర్ దట్ ద ఏటీఎం క్యాష్ లోడింగ్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ రిఫ్లెక్టెడ్ అండర్ ద డైలీ అకౌంట్ హెడ్ క్యాష్ బ్యాలెన్సెస్ ఇన్ ఏటీఎంస్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ రిఫ్లెక్షన్ ఏటీఎం క్యాష్ లోడింగ్ జరిగిన తర్వాత అది ఏమవుతుంది అనమాట, ట్రెజరర్ దగ్గర అమౌంట్ తగ్గుతుంది, ఏటీఎంలో పెరుగుతుంది కదా. ఈ రెండింటినీ కూడా డైలీ అకౌంట్లోకి ఇన్కార్పొరేట్ చేయాలి. అది ఎక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది, క్యాష్ లోడింగ్ అవ్వగానే క్యాష్ బ్యాలెన్సెస్ ఇన్ ఏటీఎం అనేటువంటిది ఇన్ ద పేమెంట్ సైడ్ ఆఫ్ ద డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో పేమెంట్ సైడ్ వైపు క్యాష్ బ్యాలెన్సెస్ ఇన్ ఏటీఎం అనేటువంటిది పడుతుంది. ఇటేమో విత్ డ్రాయల్ కింద. ద పోస్ట్ మాస్టర్ హ్యాస్ టు టాలీ ద అమౌంట్ విత్ క్యాష్ స్లిప్ హ్యాండ్ ఓవర్డ్ బై ది సిఆర్ఏ. ఎవరైతే క్యాష్ రిప్లేస్మెంట్ ఏజెన్సీ ఉంటారో వాళ్ళు క్యాష్ లోడ్ చేసిన తర్వాత ఒక స్లిప్ అనేటువంటిది ఏటీఎం అందులో క్యాష్ పెట్టంగానే జనరేట్ చేస్తుంది, ఎంత క్యాష్ పెట్టారు, ఈ డినామినేషన్ ఇంత క్యాష్ పెట్టారు అనేది. ఆ క్యాష్ సిఆర్ఈ క్యాష్ స్లిప్ అనేటువంటిది పోస్ట్ మాస్టరు దానిలో చూసుకొని ఆయన 2 లక్షలు ఇస్తే ఆ 2 లక్షలకు సంబంధించి క్యాష్ పెట్టారా, ఆ డినామినేషన్ యాజ్ ఇట్ ఈస్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఇది ఎవరు చూస్తారని అడిగినా కూడా పోస్ట్ మాస్టర్ అని గుర్తుపెట్టుకోవాలి. పోస్ట్ మాస్టర్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఎట్ ద టైమ్ ఆఫ్ క్యాష్ లోడింగ్ ఎస్బీ కౌంటర్ పిఏ has properly received the same amount of cash which is loaded in the ATM from treasurer and debited the cash account ATM cash account sole ID plus 0006 in Finacle software. ఇక్కడ ఇంకోటి ఏంటంటే పోస్ట్ మాస్టర్ యొక్క బాధ్యత ఈ క్యాష్ లోడింగ్ జరిగేటప్పుడు ఏమవుతుంది అనమాట, ఎస్బీ కౌంటర్ పిఏ ఏదైతే ఏటీఎంలో లోడ్ చేయాలో ఆ క్యాష్ని ట్రెజరర్ దగ్గర తీసుకుంటాడు. అది తీసుకొని ఏం చేస్తారన్నమాట, అది ఏటీఎం క్యాష్ అకౌంట్లోకి పేమెంట్ సైడ్ చూపిస్తారు. కాబట్టి ఫినకిల్ సాఫ్ట్వేర్లో నేను చెప్పేది ఇదంతా కూడా ఫిజికల్గా కాదు, పోస్ట్ మాస్టరు ఫిజికల్గా క్యాష్ తీసుకొని వెళ్ళి ట్రెజరర్ దగ్గర నుంచి ఆ సిఆర్ఏ తీసుకెళ్తాడు అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ పోస్ట్ మాస్టర్. అది ఫిజికల్ క్యాష్. నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఫినకిల్ సాఫ్ట్వేర్లో ఫినకిల్లో కూడా ఇప్పుడు అది కొట్టాలి. ఏటీఎం అనేటువంటిది ఫినకిల్ ఆపరేషన్స్ సంబంధించిన విషయం కాబట్టి ఫినకిల్లో ఈ ఏటీఎంలో క్యాష్ లోడ్ అయినట్టు పడితేనే ఆటోమేటిక్గా ఆ వివరం అనేటువంటిది తెలుస్తుంది అనమాట. కాబట్టి ఫినకిల్ సాఫ్ట్వేర్లో ఈ ఏటీఎం క్యాష్ లోడ్ అయిన విషయాన్ని ఎవరు కొడతారంటే ఎస్బీ కౌంటర్ పిఏ కొడతాడు. ఆ ఎస్బీ కౌంటర్ పిఏ ట్రెజరర్ దగ్గర ఎంత అమౌంట్ పట్టుకెళ్ళాడు, అక్కడ ఎంత కొట్టాడు ఫినకిల్లో అనేటువంటిది ఇది చూడాలన్నమాట. అలాగే ఇన్ కేస్ ఆఫ్ విత్డ్రాల్ క్యాష్ రిమూవల్ ఫ్రమ్ ఏటీఎం నుంచి క్యాష్ రిమూవ్ చేసినట్టయితే ఎస్బీపీ పిఏ హ్యాస్ క్రెడిటెడ్ ది ఏటీఎం క్యాష్ అకౌంట్ సోల్ ఐడి ప్లస్ 0006 అండ్ రిటర్న్ ద క్యాష్ ప్రాపర్లీ టు ట్రెజరర్ ఆన్ ద డే ఆఫ్ రిమూవల్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ద ఫినకిల్ సాఫ్ట్వేర్. అప్పుడు ఫినకిల్ సాఫ్ట్వేర్లో కూడా ఏం చేయాలన్నమాట, క్యాష్ కనుక తీసేశారనుకోండి, సపోజ్ ఏదైనా మెషిన్ పాడైంది, అందులో క్యాష్ అట్టు పెట్టగలరు, మెషిన్ పాడైతే అది తీసేశారనుకోండి, అది తీసినప్పుడు ఇమీడియట్గా ఏం చేయాలన్నమాట, అది ట్రెజరర్కి హ్యాండ్ ఓవర్ చేశారా లేదా అనేటువంటిది పోస్ట్ మాస్టర్ చూడాలి. అలాగే ఫినకిల్లో కూడా రిమూవల్ ఎంట్రీ అనేటువంటిది క్రెడిట్ ఎంట్రీ ఫర్ ఏటీఎం క్యాష్ అనేటువంటిది వేస్తారనమాట, అది చూడాలి. ఇది డెబిటెడ్ అండి. ఎప్పుడైతే ఇదేమో క్రెడిటెడ్ అంటే క్యాష్ రిమూవ్ చేస్తేనేమో క్రెడిటెడ్ ఇన్ ఏటీఎం క్యాష్ అకౌంట్లో, అలాగే క్యాష్ కనుక
యాడ్ చేస్తే కనుక అది డెబిట్ చేస్తారనమాట. ఏటీఎం క్యాష్ అకౌంట్లో డెబిట్ చేసి ఏటీఎంలో క్రెడిట్ చేస్తారనమాట. అది పాయింట్. వెరిఫికేషన్ ఆఫ్ బ్యాలెన్సెస్ బై సబ్ పోస్ట్ మాస్టర్. ఎవ్రీ ఈవినింగ్ బిఫోర్ క్లోజ్ ఆఫీస్ ఈస్ క్లోజ్డ్, ఎస్పీఎం మస్ట్ కౌంట్ ది క్యాష్ ఇన్ ద ఆఫీస్ అండ్ calculate the value of postage and other stamps of the office and satisfy himself that the amounts are so certain cover the బ్యాలెన్స్ షోన్ ఇన్ ద ఎస్ఓ అకౌంట్. ప్రతిరోజు సాయంత్రం పూట ఎస్పీఎం ఆఫీస్ క్లోజ్ చేసే ముందర క్యాష్ అంతా సరిపోయిందా లేదా, పోస్టేజ్ సరిపోయిందా లేదా అనేటువంటిది, క్యాష్ బ్యాలెన్స్ తోటి సరిపోయిందా లేదా చెక్ చేసుకోవాలి. రిఫర్ టు రిమార్క్స్ కాలంలో ఎస్ఓ అకౌంట్లో రాసినటువంటివి డిపాజిట్లో ఉన్నాయన్నీ కూడా అమౌంట్ కూడా క్యాష్లో ఉందా లేదా అనేది చూడాలి. సాటిస్ఫై హిమ్సెల్ఫ్ దట్ ద స్టాక్ ఆఫ్ ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్ ఇస్ కరెక్ట్, అది కూడా చూడాలన్నమాట. ఇక టీసీబీ, ట్రెజరర్స్ క్యాష్ బుక్ అంటే ఏంటంటే ఇన్ సిఎస్ఐ ఎన్విరాన్మెంట్ ఇట్ ఈస్ మెయింటైన్ ఇన్ ద సిస్టమ్ యూజింగ్ రెస్పెక్ట్ టు టీ కోడ్స్. టీసీబీ యొక్క టీ కోడ్ ఏంటో మీకు ఐడియా ఉంటే కామెంట్స్లో పెట్టండి. ఆల్రెడీ ఇదంతా ముందు వీడియోలో చదువుకున్నాము. ఇన్ నాన్ సిఎస్ఐ పోస్ట్ ఆఫీసెస్ ద ఎస్పీఎం ట్రెజరర్ ఈజ్ పర్సనల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ రైటింగ్ అండ్ ఫిల్లింగ్ each entry of treasurer cash book in the prescribed proforma on daily basis. The SPM treasurer will sign the TCB at the end of the day and sign the same in token of its genuineness. సిఎస్ఐ ఎన్విరాన్మెంట్లో అయితే ఆ టీ కోడ్ కొట్టి దానిలో అవన్నీ కూడా ఎంట్రీస్ చేయొచ్చు టీసీబీకి. అదే నాన్ సిఎస్ఐ ఆఫీసెస్లో అయితే ఒక రిజిస్టర్ మెయింటైన్ చేస్తారు టీసీబీ అని. అందులో డైలీ బేసిస్లో జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ని రాసి ట్రెజరర్ సంతకం పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎస్పీఎం కూడా సంతకం పెడతారనమాట. Custody of postage and other non-postal stamps etc. Postage and other stamps must be kept in the office safe, but in order to save them from damage, they must be put in a small box of wood or tin, and the box must be kept in the inside the safe. ఈ పోస్టేజ్ స్టాంప్స్ అన్నిటినీ కూడా జనరల్గా ఏంటంటే చెస్ట్లో కింద ఒక్కొక్కసారి చెద కూడా పడుతుంది. అందుకని ఆ చెద వల్ల ఒక రోజులోనే ఓవర్ నైట్ ఎన్ని సర్టిఫికెట్లు, పాస్బుక్లు కానీ ఇవన్నీ కూడా పాడైపోకుండా ఉండడం కోసం ఒక వుడెన్ బాక్స్లో పెట్టి లేకపోతే టిన్ బాక్స్లో పెట్టి ఆ బాక్స్ని సేఫ్లో పెట్టాలనేటువంటిది చెప్తున్నారనమాట. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ఫౌండ్ కన్వీనియంట్ ఆర్ డిజైరబుల్ టు సప్లై ఎ బాక్స్ ఫర్ దిస్ పర్పస్, ద స్టాంప్ షుడ్ బి పుట్ ఇన్ ఏ కార్డ్బోర్డ్ కేస్. ఒకవేళ బాక్స్ పెట్టలేకపోతే కనుక, పెట్టడానికి అవకాశం లేకపోతే ఆ కార్డ్బోర్డ్లో పెట్టి పెట్టాలి. బ్లాంక్ బుక్ ఇంటర్లింక్డ్ విత్ షీట్స్ ఆఫ్ బ్లాటింగ్ పేపర్ తోటి పెట్టాలని చెప్తున్నారు. ఈవెన్ డ్యూరింగ్ ద డే టైమ్ ద గ్రేటర్ పోర్షన్ ఆఫ్ ద స్టాక్ ఆఫ్ స్టాంప్స్ మస్ట్ బి కెప్ట్ ఇన్ ద బాక్స్ ఆర్ కేసెస్ విచ్ మస్ట్ రిమైన్ ఇన్సైడ్ ద సేఫ్. ఎక్కువగా స్టాంపులు ఇవన్నీ కూడా ఎక్కువ సేఫ్లోనే ఉండాలి. ఏదైతే అవసరం ఉంటుందో లేకపోతే 50% కన్నా మించకుండా అక్కడ పెట్టుకోవాలన్నమాట. ఆ డేస్ సేల్స్లో లేకపోతే సగం కానీ, డేస్ సేల్ హాఫ్ కానీ, ఒక రోజు సేల్ కానీ మాత్రమే స్టాంపులు తీసుకోవాలి. మిగతా అన్ని కూడా సేఫ్లోనే ఉండాలని చెప్తున్నారు. ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ స్టాంప్స్ ఫ్రమ్ గెట్టింగ్ స్పాయిల్డ్ బై బీయింగ్ కెప్ట్ టూ లాంగ్ ఇన్ ద ఆఫీస్, ద సప్లై ఆఫ్ ఈచ్ డినామినేషన్ ఆఫ్ స్టాంప్ మస్ట్ బి ఎక్స్పెండెడ్ బిఫోర్ ది సేల్ ఆఫ్ ఎ ఫ్రెష్ సప్లై. అంటే ఇప్పుడు స్టాంపులు మీ దగ్గర ఒక 1000 రూపాయలు ఉన్నాయి, 5 రూపాయల స్టాంపులు అనుకోండి. కొత్త 5 రూపాయల స్టాంపులు మళ్ళీ ఇంకొక 2000 తెప్పించారనుకోండి. ఈ ఫస్ట్ ఈ 1000 రూపాయల్లో ఏమన్నా ఒక 50-60 మిగిలిపోతే ముందు ఆ 60 అమ్మిన తర్వాత మాత్రమే కొత్త స్టాంప్స్ తీయాలని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకంటే ఎక్కువ కాలము స్టాంప్స్ కనుక వాడకపోతే అవి పాడైపోయే అవకాశం ఉంటుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్, డిస్బర్స్మెంట్ ఆఫ్ పే అండ్ అలవెన్సెస్ ఆర్ క్రెడిటెడ్ ఇన్ టు గవర్నమెంట్ సర్వెంట్స్ రెస్పెక్టివ్ ఎస్బీ అకౌంట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. పే అండ్ అలవెన్సెస్ ఏమవుతాయి, జనరల్గా ఎస్బీ అకౌంట్లోకి క్రెడిట్ అవుతాయి. ఇదివరకు ఎక్విటెన్స్ రోల్స్ ఇచ్చేవాళ్ళు, అది లేదనమాట. డిస్పోజల్ ఆఫ్ ఎక్విటెన్స్ రోల్స్. ఇప్పుడు ఎక్విటెన్స్ రోల్స్ గురించి కూడా తెలుసుకుందాము. ఆల్ పేమెంట్స్ ఇంక్లూడింగ్ ద డిస్బర్సింగ్ ఆఫ్ pay should be made by the electronically signed payment advisors for direct credit through POSB accounts or bank accounts. ఖచ్చితంగా డిస్బర్స్మెంట్ పే అన్ని కూడా బ్యాంక్ అకౌంట్లోను, పోస్ట్ ఆఫీస్ అకౌంట్లోనే వేయాలని చెప్పేసి చెప్తున్నారు. Provided that one-time relaxation may be granted for payment by another recognized mode in cases of hardship where reasons are duly approved by the head of the department and financial advisor. కాకపోతే ఏంటన్నమాట, ఈ ఎక్విటెన్స్ రోల్స్ అనేది డిస్కంటిన్యూ చేశారు. కానీ ఒక్కొక్కసారి కొన్ని హార్డ్షిప్, చాలా కష్టమైన పరిస్థితుల్లో వన్ టైం రిలాక్సేషన్ చేయొచ్చు అనమాట. ఎవరు చేయొచ్చు, ఆ రీజన్స్ కూడా రాస్తూ అలాంటి పేమెంట్స్ ఎక్విటెన్స్ రోల్స్ ద్వారా ఇవ్వచ్చు అనమాట. అవి ఎవరు చెప్పాలి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అండ్ ఫైనాన్షియల్ అడ్వైజర్. ఇది ఇంపార్టెంట్ అండి. అంటే ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటే జనరల్గా రీఫా ఉంటారు అనమాట. సర్కిల్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అంటారు, IFA వాళ్ళు ఉంటారు. సర్కిల్ ఆఫీస్లో అయితే సర్కిల్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ సీఫా ఉంటారు. అలాగే అదే రీజన్స్లో అయితే కనుక రీజనల్
ఇంటర్నల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉంటారన్నమాట, రీఫా అంటారు. హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటే పిఎంజీ అండ్ అబౌవ్ క్యాడర్ అన్నింటిని కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అంటారు. పిఎంజీ, సిపిఎంజీ వీళ్ళందరూ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కింద ట్రీట్ చేయొచ్చు అనమాట. వాళ్ళు డిసిషన్ తీసుకోవచ్చు అనమాట, ఎట్లా ఎక్విటెన్స్ రోల్ ద్వారా ఈ పరిస్థితుల్లో అకౌంట్లో వేయటం కాదు, ఇప్పుడు వాళ్ళకి ఇమ్మీడియట్గా ఏదో హాస్పిటల్ ఖర్చు ఉంది, వాళ్ళకి ఎక్విటెన్స్ రోల్లో పేమెంట్ ఇవ్వండి, డబ్బులు కావాలి వాళ్ళకి అనేటువంటిది కూడా చేయొచ్చు. Hence, the cash payment through equittance rolls by taking signature in physical copy of a fixing revenue stamps has been discontinued. కాబట్టి ఎక్విటెన్స్ రోల్స్ తోటి రెవెన్యూ స్టాంప్ అంటించి అనేటువంటిది డిస్కంటిన్యూ చేసేసారు ఫిజికల్గా. ఓకే, కానీ ఎక్సెప్షనల్ కేసులో చాలా చేయొచ్చు అనమాట. ఫర్ స్పెషల్ కేసెస్ ద ఫాలోయింగ్ ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్ మే బీ ఫాలోడ్. యాజ్ సూన్ యాజ్ ద పే ఆఫ్ ద అఫీషియల్స్ హ్యాస్ బీన్ డిస్బర్స్డ్, ద ఎక్విటెన్స్ రోల్ షుడ్ బి సైన్డ్ బై ద ఎస్పీఎం అండ్ ఫార్వర్డెడ్ వితౌట్ డిలే టు హెచ్ఓ ఎంటర్డ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ డైలీ అకౌంట్. ఒకవేళ అలా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఐఎఫ్ఏ కనుక ఫైనాన్షియల్ అడ్వైజర్ కనుక అడ్వైజ్ చేస్తే అలా ఇవ్వండి పేమెంట్, పర్వాలేదు ఒకసారికి కష్టాల్లో ఉన్నారనో ఏదో అలా దయదలిచి ఇస్తే అప్పుడు ఏం చేయాలన్నమాట, ఎక్విటెన్స్ రోల్స్ ఎస్పీఎం ఇమీడియట్గా హెచ్ఓ పంపించాలి, డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ వెనకాల రాసి. ద రిసీట్ ఆఫ్ ఎక్విటెన్స్ రోల్ షుడ్ నాట్ బి రిగార్డెడ్ as a part of daily cash balance of the office. The amount paid from day to day should be charged at once to the GL code of the date of payment, number of the equittance roll in support of the charge, and the remark roll will follow being made on the reverse of the daily account report. ఇప్పుడు ఏంటంటే ఎక్విటెన్స్ రోల్స్లో జనరల్గా ఏంటంటే 4-5 కూడా ఒకే రోల్ రాస్తుంటారు. మీకు పాతప్పుడు గుర్తుంటే కనుక అప్పుడు ఒక రోజు ఒక పేమెంట్ అవుతుంది, ఇంకో పేమెంట్ అవుతుంది, ఇంకో రోజు ఇంకో పేమెంట్ కూడా అవ్వచ్చు. అప్పుడు ఏం చేస్తారన్నమాట, రోల్స్ అనేవి విల్ ఫాలో అంటారు. ఇవన్నీ కూడా ఏ రోజు పేమెంట్ ఆ రోజు ఇమీడియట్గా జిఎల్ కోడ్లోకి పడేటట్టుగా చూడాలని చెప్పేసి అంటున్నారు, డైలీ ట్రాన్సాక్షన్లు వచ్చేట్టు చూడమంటున్నారు. ఇన్ ద హెచ్ఓ ద హెడ్ పోస్ట్ మాస్టర్ అట్ ద టైమ్ ఆఫ్ క్యారింగ్ అవుట్ చెక్స్ ప్రిస్క్రైబ్డ్ అండర్ క్లాజ్ 22 ఆఫ్ రూల్ 66 ఆఫ్ FHB2 షుడ్ స్క్రూటినైజ్ ది ఎంట్రీస్ అండ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ by reference to the post office establishment payable that the progressive total of the amounts disbursed from day to day is not in excess of the total amount of equittance rolls. ఈ హెడ్ పోస్ట్ ఆఫీస్లో ఉన్న హెడ్ పోస్ట్ మాస్టర్ అనమాట ఇప్పుడు కూడా ఈ ప్రిస్క్రైబ్డ్ చెక్స్ అనేవి FHB వాల్యూమ్ 2లో ఇవ్వబడింది. దాని ప్రకారం ఆయన స్క్రూటినైజ్ చేయాలన్నమాట, ఆయన సాటిస్ఫై కూడా అవ్వాలి. ఏంటంటే ఈ పోస్ట్ ఆఫీస్లో ఉన్న వాళ్ళకి ఇస్తున్నారా, వేరే వాళ్ళకి కూడా ఎవరైనా పేమెంట్లు ఇస్తున్నారా అనేటువంటిది చెక్ చేయాలి. రోజు ఎక్సెస్ పేమెంట్ అనేటువంటిది ఆ రోల్లో పెట్టిన అమౌంట్ కన్నా ఎక్సెస్ ఏమన్నా పేమెంట్ అయిపోతుందా అనేది కూడా చూడాలి, ఛార్జ్ అవుతుంది అనేది కూడా. ఇఫ్ ఏ సపరేట్ రిసీట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్విటెన్స్ రోల్లోనే నలుగురికి ఒక్కొక్క ₹1000 చొప్పున 4000 ఉంటే ఏమన్నా 5వ మనిషికి కూడా రోల్ రాకుండా 5వ మనిషికి కూడా పేమెంట్ ఇచ్చేసారా, లేకపోతే ఎక్కువ పేమెంట్ ఇచ్చారా అనేది కూడా చూడాలి. If a separate receipt is taken from the payee in lieu of his signature on equittance roll, such a receipt should be treated as separate equittance rolls and disposed of accordingly in the manner laid down in the rule. ఒకవేళ సంతకానికి ఎక్విటెన్స్ రోల్ బదులుగా వేరే ఎవరైనా లీవ్లో ఉంటే ఏం చేస్తారు, AC-17 మీద పేమెంట్ ఇస్తారో అలాంటివి సపరేట్ రోల్ కింద తీసుకోవాలని చెప్తున్నారు. పేమెంట్ ఆఫ్ ట్రావెలింగ్ అలవెన్సెస్, ట్రావెలింగ్ అలవెన్స్ అమౌంట్ విల్ బి క్రెడిటెడ్ టు దేర్ ఎస్పీ అకౌంట్. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలండి. టీఏ అమౌంట్లు ఉంటే కనుక అవి అకౌంట్లోనే పేమెంట్ ఇవ్వాలి, ఎక్విటెన్స్ రోల్స్లో కాదు. కాబట్టి జీతము, శాలరీ బిల్స్, టీఏ బిల్స్ కూడా ఎస్బీ అకౌంట్లోనే పడతాయి. పేమెంట్ ఆఫ్ కంటింజెంట్ ఛార్జెస్ సచ్ ఛార్జెస్ ఆన్ అకౌంట్ ఆఫ్ కన్వేయన్స్ ఆఫ్ హెవీ మెయిల్స్, కాస్ట్ ఆఫ్ రిపేర్స్ టు ఫర్నిచర్ ఎక్సెట్రా షుడ్ బి పెయిడ్ ఫ్రమ్ ద క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ ద ఆఫీస్ అండ్ చార్జ్డ్ టు ద కన్సర్న్ GL కోడ్. కంటింజెంట్ ఛార్జెస్ అంటే ఏంటంటే మెయిల్స్ బాగా హెవీ మెయిల్స్ వచ్చినాయి అనుకోండి, పెద్ద పెద్ద పార్సల్స్ వస్తే కనుక ఆ మెయిల్స్ కన్వే చేయాలంటే బస్ స్టాండ్ నుంచి పోస్ట్ ఆఫీస్కి, అప్పుడు ఏమవుతుంది, దానికి ఛార్జీలు అవుతాయి కదా, కూలీ ఛార్జెస్ అవుతాయి, రిక్షా ఛార్జెస్ కానీ ఆటో ఛార్జెస్ కానీ అవుతాయి కదా, అలాగే అలాంటి ఛార్జీలు కానీ వాటిని కంటింజెంట్ ఛార్జెస్ అంటారు. అలాగే కాస్ట్ ఆఫ్ రిపేర్స్ ఆఫ్ ఫర్నిచర్, ఏదైనా ఫర్నిచర్ చైర్ వీల్ ఇరిగిపోయింది, లేకపోతే చెయ్యి ఇరిగిపోయింది, ఏదో సంథింగ్ అలా గెట్టింగ్ ఇరిగిపోయింది, అలాంటివన్నీ కూడా ఈ ఛార్జెస్ని కంటింజెంట్ ఛార్జెస్ అంటారనమాట. అవన్నీ కూడా రెస్పెక్ట్ GL కోడ్లో ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. పర్టికులర్స్ ఆఫ్ ఛార్జెస్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద డైలీ అకౌంట్ రిపోర్ట్ అండ్ వోచర్స్ అపర్టైనింగ్ టు దెమ్ షుడ్ బి సబ్మిటెడ్ టు HO విత్ ది డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఛార్జెస్. ఎక్కడైతే ఈ అమౌంట్స్ ఛార్జ్ చేస్తారో దానికి సంబంధించి వివరాలన్నీ కూడా డైలీ అకౌంట్ వెనకాల రాయాలి. ఆ వోచర్స్ పర్టైనింగ్ అంటే కన్సిస్టింగ్ ఆఫ్, దానికి సంబంధించి అనమాట, పర్టైనింగ్ టు అంటాం కదా, ఆ వోచర్స్ దాని సంబంధించినటువంటి వోచర్స్ని కూడా డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్తో ఛార్జ్ చేస్తూ ఆ వెనకాల రాసి పంపించాలని చెప్తున్నారు. రీఫండ్ SPMs ఇన్ సెలక్షన్ గ్రేడ్, ఎక్కడైతే సెలక్షన్ LHG అంటారు కదా, LHG HHG ఆఫీసులో ఉండే SPMs గురించి మాట్లాడుతున్నాము, ఆర్ ఎంపవర్డ్ టు శాంక్షన్ ద రిఫండ్ ఆఫ్ ఫీ రియలైజ్డ్ ఫ్రమ్ ద సెండర్ ఆర్ అడ్రస్సీ ఆఫ్ ద VP ఆర్టికల్
వెన్ హిస్ కంప్లైంట్ ఈస్ ఫౌండ్ టు బి వెల్ గ్రౌండెడ్. సపోజ్ విపి ఆర్టికల్కి సంబంధించి ఒక కంప్లైంట్ ప్రిఫర్ చేసినప్పుడు ఏం చేస్తారన్నమాట, దానికి కొంత ఫీజు అనేటువంటిది కట్టించుకుంటాం మనం. అట్లాంటి ఫీజుని ఒకవేళ ఆ కంప్లైంట్ కనుక కరెక్ట్ కంప్లైంట్ అంటే కనుక ఆ ఫీజు ఏదైతే ఉందో దాన్ని ఆ పార్టీకి రిఫండ్ చేయొచ్చు అనమాట. ఈ రిఫండ్ చేసే అధికారము జనరల్గా మిగతా ఆఫీసెస్లో ఎప్పుడు కూడా డివిజనల్ హెడ్కే ఉంటుంది. కానీ ఏదైతే ఎల్హెచ్జి అండ్ హెచ్హెచ్జి అంటే సెలక్షన్ గ్రేడ్ ఎస్పీఎంస్ ఉంటారు కదా, అక్కడ మటుకి ఎస్పీఎంఏ కాంపిటెంట్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. సెలక్షన్ గ్రేడ్ ఎస్పీఎంస్ కాంపిటెంట్ రీఫండ్ ది ఫీజు, రీఫండ్ చేయటానికి వాళ్ళ అధికారం ఉంటుంది. ఎప్పుడు వెల్ గ్రౌండెడ్ అయినప్పుడు, ఆ కంప్లైంట్ వెల్ గ్రౌండెడ్ అయినప్పుడు దాని తాలూకు ఫీజుని రిఫండ్ చేయొచ్చు. విపి ఆర్టికల్స్ సంబంధించి కంప్లైంట్ ఫీ ఉంటుంది కదా, అది తీసేయచ్చు అనమాట. అండ్ సబ్మిట్ అప్లికేషన్స్ ఫర్ ఆల్ అదర్ రిఫండ్స్ టు ద డివిజనల్ హెడ్. వేరే అదర్ రిఫండ్స్ ఏమైనా ఉంటే కనుక అన్ని డివిజనల్ హెడ్కే పంపించాలి ఫర్ డిస్పోజల్. ఇన్ అదర్ ఎస్ఓస్ ఆల్ అప్లికేషన్స్ ఫర్ రిఫండ్ షుడ్ బి, వేరే ఎస్ఓస్లు అంటే మామూలు ఎల్హెచ్జి కాకుండా ఇంకా తక్కువ ఆఫీసెస్లో కనుక అయితే కనుక అవి ఖచ్చితంగా డివిజనల్ ఆఫీస్కి పంపించాలన్నమాట. ఆల్ రిఫండ్స్ షుడ్ బి షోన్ ఇన్ ద అకౌంట్స్ అండర్ ద హెడ్ కన్సర్న్ జిఎల్ కోడ్ అండ్ దట్ ఆన్ ద డేట్ దే ఆర్ మేడ్ అండ్ రిసీట్ ఆఫ్ ద పేయీ షుడ్ బి ఫార్వర్డ్ యాజ్ వచ్చర్ టు హెచ్ఓ. రిఫండ్ ఇచ్చినప్పుడు ఆ సంతకం తీసుకోవాలి, ఏసీ 17 ఏదైతే అది దాన్ని ఓచర్ కింద రాసి హెచ్ఓకి పంపించాల్సింది. Preparation of SY account. The amount of postage due on accounts on articles of letter mail received for delivery and of cash remitted by the HO and revenue realized in cash through POS and అంటే POS అంటే point of sale and franking machine అన్నమాట, FM అంటే should be entered in the SY account. SY account ఫామ్ నెంబర్ ఏంటంటే PA17. అది గుర్తుపెట్టుకోవాలి. యాజ్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ రూల్ 21-22. ఏదైతే పోస్టేజ్ రిలీజ్డ్ ఆర్టికల్స్ ఉంటాయి కదా, పిఆర్సీ అంటాం, పోస్ట్ రిలీజ్డ్ ఇన్ క్యాష్, ఇట్లాంటివి వస్తాయి కదా, అండ్ ఆఫ్ క్యాష్ రెమిటెడ్ బై హెచ్ఓ, ఇవన్నీ కూడా పోస్ట్ ఫ్రాంకింగ్ మెషిన్ ద్వారా వచ్చిన డబ్బులు, పాస్ కౌంటర్లో వచ్చిన డబ్బులు, ఇవన్నీ కూడా ఎస్ఓ అకౌంట్లోకి ఇన్కార్పొరేట్ చేయాలని చెప్పేసి చెప్తున్నారనమాట. పిఆర్సీ అనే హెడ్డింగ్లో రాస్తారనమాట. బిఫోర్ ద ఆఫీస్ ఈస్ క్లోజ్డ్ ఫర్ ద డే ద రిమైనింగ్ ఐటమ్స్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ షుడ్ బి రిటర్న్ అప్ ఇన్ ద మేనర్ డిస్క్రైబ్డ్ బిలో. కేర్ షుడ్ బి టేకన్ టు వెరిఫై ద టోటల్స్ ఆఫ్ కన్సాలిడేషన్స్ బిఫోర్ ట్రాన్స్ఫరింగ్ దమ్ టు ఎస్ఓ అకౌంట్. ఎస్ఓ అకౌంట్లోకి వచ్చే ముందు ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఆ వోచర్స్ సంబంధించిన టోటల్స్, ఎల్ఓటి టోటల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకుని అవన్నీ ఎస్ఓ అకౌంట్లోకి వచ్చేటట్టుగా కన్సాలిడేషన్స్ కరెక్ట్గా ఉండేట్టుగా చూడాలని చెప్తున్నారు. ఎవరు చూడాలి? ఎస్పీఎం అనమాట. ఆన్ ద రిసీట్ సైడ్ ఆఫ్ అకౌంట్ ద బ్యాలెన్స్ ఆఫ్ ప్రీవియస్ డే షుడ్ బి బాట్ ఫార్వర్డ్. అంటే ఎస్ఓ అకౌంట్ తయారు చేసే ముందు ప్రీవియస్ డే బ్యాలెన్స్ని కరెక్ట్గా తీసుకురావాలి. అలాగే ట్రాన్సాక్షన్స్ ఆ రోజు జరిగినటువంటి డిఫరెంట్ హెడ్స్ అన్ని కూడా, టోటల్స్ అన్ని కూడా అప్రాపరియేట్ కాలమ్స్లో వేయాలి. ఇది ఎస్ఓ అకౌంట్ ఎలా వేయాలనేది బేసిక్గా చెప్తున్నారు. ఓకే, క్యాష్ రిసీవ్డ్ అన్ని తీసుకోవాలి, క్యాష్ డ్రాన్ రాయాలి, పోస్టేజ్ డ్యూ స్టాంప్స్ రాయాలి. అలాగే నేమ్స్ ఆఫ్ ద ఎస్ఓస్ టు విచ్ క్యాష్ హ్యాస్ బీన్ రెమిటెడ్ షుడ్ బి నోటెడ్ ఇన్ ద రిమార్క్స్ కాలంలో ఏ ఎస్ఓస్కి క్యాష్ పంపించారు రాయాలి. ద రెమిటెన్స్ ఈజ్ మేడ్ టు ట్రెజరీ ఆర్ బ్యాంక్ కనుక ఉంటే కనుక ఆ అమౌంట్ అక్కడ ఏసీజీ 8, మెమరాండమ్ ఆఫ్ ఏసీజీ 11, ట్రెజరీ పాస్బుక్ అంటే టీపీబీ అంటాము, ఏసీజీ 8 అనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు టీసీబీ అలాగే మెమరాండమ్ ఆఫ్ రెమిటెన్స్ ఏసీజీ 11 అనమాట. రెమిటెన్స్ అంటే ఏసీజీ 11. ఇవన్నీ కూడా అందులో రాసిన అమౌంట్ డైలీ అకౌంట్లో వేసింది కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటిది ఉండాలి. పర్టికులర్స్ ఆఫ్ మిస్లీనియస్ అన్ని కూడా రిమార్క్స్ కాలంలో రాయాలి. ఇన్ ఎడిషన్ రిమార్క్స్ కాలంలో నెంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కెప్ట్ ఇన్ డిపాజిట్, వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాక్ సెంట్ టు హెచ్ఓ, ఈ రెండు రాయాలి. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ రిమార్క్స్ కాలంలో ఎస్ఓ అకౌంట్లో ఏం రాస్తారంటే నెంబర్ ఆఫ్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ డిపాజిట్లో సేఫ్లో ఉన్నవి, అలాగే వెయిట్ ఆఫ్ ద క్యాష్ బ్యాక్ సెంట్ టు హెచ్ఓ కూడా రాయాలి. ఇన్ సిఎస్ఐ ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ ఈస్ డిస్కంటిన్యూడ్. ఎస్ఓ అకౌంట్ తయారీ అనేది సిఎస్ఐ ఎన్విరాన్మెంట్లో డిస్కంటిన్యూ చేశారని చెప్తున్నారు. చెకింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్, ది ఐటమ్స్ ఎంటర్డ్ ఆన్ ద రిసీట్ అండ్ పేమెంట్ సైడ్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ షుడ్ బి టోటల్డ్ అండ్ ద క్లోజింగ్ బ్యాలెన్స్ ఆఫ్టర్ డిడక్టింగ్ ద టోటల్ పేమెంట్స్ ఫ్రమ్ ద టోటల్ రిసీట్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ ద అప్రాపరియేట్ కాలం. రిసిట్ సైడ్, పేమెంట్ సైడ్ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ అనేటువంటిది టాలీ చేయాలి. ఈ ఓపెనింగ్ బ్యాలెన్స్కి రిసిట్స్ యాడ్ చేసి దానిలో నుంచి పేమెంట్స్ తీసేస్తే క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుందని చెప్పేసి అవన్నీ ప్రాపర్గా వేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. నైట్ పోస్ట్ ఆఫీసెస్ విల్ ప్రిపేర్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఆన్ సండేస్ అండ్ హాలిడేస్ ఆల్సో. నైట్ పోస్ట్ ఆఫీసెస్ మనందరికీ తెలుసు,
డీజీ గారి పర్మిషన్ తోటి 8:30 వరకు అప్డేట్ చేయొచ్చు ఇన్ పోస్ట్ ఆఫీస్ గైడ్ PO1 లో చూసాము. అలాగే సండేస్ అండ్ హాలిడేస్లో కూడా పనిచేస్తాయి అని చూసాము. సండేస్ పూట పొద్దున్నే 10 to 5 పనిచేస్తాయి అని చూసాము. కాబట్టి ఈ సండేస్ అండ్ హాలిడేస్లో కూడా పనిచేసేటువంటి నైట్ పోస్ట్ ఆఫీసెస్ మరి డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ తయారు చేయాలంటే చేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి రూల్ 679 ప్రకారము. ఇన్ కేస్ ఆఫ్ HOs and HO daily transaction report will be prepared on Sundays also if they are kept open on the Sundays and హాలిడేస్. హెచ్ఓస్ ఎక్కడైతే సండేస్ హాలిడేస్ కూడా ఓపెన్ చేస్తారో అక్కడ వాళ్ళు కూడా డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్టు చేయాల్సిందే, తయారు చేయాలి. ఓకే, ఎవ్రీ డే బిఫోర్ క్లోజింగ్ ద SO అకౌంట్ అడుగుతారనమాట. విచ్ ఆఫ్ ద ఆఫీసెస్ విల్ ప్రిపేర్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ ఆన్ సండేస్ అండ్ హాలిడేస్ ఆల్సో అని అడిగినప్పుడు హెచ్ఓస్, నైట్ పోస్ట్ ఆఫీసెస్, ఇట్లా మొబైల్ పోస్ట్ ఆఫీస్ అని అడిగితే మీకు ఇక్కడ నైట్ పోస్ట్ ఆఫీస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఎవ్రీ డే బిఫోర్ క్లోజింగ్ ద SO అకౌంట్ ద SPM మస్ట్ వెరిఫై ద ఐటమ్స్ ఎంటర్డ్ ఇన్ ఇట్ బై కంపారిజన్ విత్ ది కన్సాలిడేషన్ వోచర్స్ అండ్ చెక్ ద టోటల్స్ ఆఫ్ రిసీట్స్ అండ్ ఇష్యూస్ అండ్ రిజల్టింగ్ బ్యాలెన్స్. కాబట్టి SO అకౌంట్ క్లోజ్ చేసే ముందు SPM అన్ని కూడా వోచర్స్ తోటి కన్సాలిడేషన్స్ తోటి చెక్ చేసుకోవాలి. అలాగే SPM మస్ట్ వెరిఫై ద అదర్ డీటెయిల్స్ ఆఫ్ బ్యాలెన్స్ బిఫోర్ ద క్లోజ్ ఆఫ్ ద ఆఫీస్ ఇన్ ద ఫాలోయింగ్ మేనర్. ఇంకా SPM చూడాల్సి ఏంటంటే కనుక క్యాష్ అండ్ కరెన్సీ నోట్స్ బై కౌంటింగ్ ఆల్ ద మనీ, క్యాష్ కౌంట్ చేసుకోవాలి. ఇన్ అడిషన్ యూ షుడ్ చెక్ ద స్టాక్ ఆఫ్ వేరియస్ ఇన్వెంటరీ ఐటమ్స్, ఇండియన్ పోస్టల్ ఆర్డర్స్, చెక్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. ఇన్ CSI ఎన్విరాన్మెంట్ ప్రిపరేషన్ ఆఫ్ SO అకౌంట్ ఈస్ డిస్కంటిన్యూడ్, హెన్స్ చెకింగ్ ఆఫ్ SO అకౌంట్ ఈజ్ నాట్ నీడెడ్ అనమాట. అవి ఆటోమేటిక్గా టాలీ అయిపోతాయని చెప్తున్నారు. ప్రిపరేషన్ ఆఫ్ SPM మంత్లీ రిపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. రూల్ 80 ప్రకారం ఏంటనమాట, SPM అనే ఆయన ప్రతి నెల కూడా ఒక మంత్లీ రిపోర్ట్ అనేటువంటిది తయారు చేయాలి. దాన్ని SMR అంటారు. అండ్ ఇట్ షుడ్ బి ప్రిపేర్డ్ ఎవ్రీ మంత్, ప్రతి నెల తయారు చేయాలి. ఇన్ ద ఫామ్ PA17 అనమాట. ఇది కూడా ఇంపార్టెంట్. ఫామ్ నెంబర్ ఇంపార్టెంట్, ఎవ్రీ మంత్ అనేది ఇంపార్టెంట్. ఎవరు తయారు చేస్తారంటే SPM తయారు చేస్తాడు. ప్రతి SOలను తయారు చేసి ఎవరికి పంపిస్తారంటే HOకి పంపిస్తారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. SPM తయారు చేసి ఎవరికి పంపిస్తాడు, HO పంపిస్తారు. అండ్ ద మంత్లీ రిపోర్ట్ షుడ్ బి రిటర్న్ అప్ డైలీ ఫర్ ద ఎంట్రీస్ ఇన్ ద SO అకౌంట్. ఇది ఇంపార్టెంట్ అండి. ఈ మంత్లీ రిపోర్ట్ అనేటువంటిది ఒక కాగితం ఉంటుంది అనమాట. దానిలో డేట్ ఉంటుంది, క్యాష్ ఎంత వచ్చింది, క్యాష్ ఎంత వెళ్ళింది, వరుసని డేట్స్ 1, 2, 3, 4 మొత్తం 30 డేట్లు వేసేస్తారు. ఒక పెద్ద కాగితం ఉంటుంది. దానిలో క్యాష్ వచ్చిన ప్రతిరోజు ఎంత క్యాష్ వచ్చింది, ఎంత క్యాష్ వెళ్ళింది, క్యాష్ ఆన్ హ్యాండ్ ఎంత ఉంది, బ్యాలెన్స్, స్టాంపులు ఎంత ఉన్నాయి, పోస్టేజ్ ఎంత, రెవెన్యూ ఎంత, ఇట్లా అన్ని కూడా డీటెయిల్స్ ఉంటాయి. రిమార్క్స్ కాలంలో ఈ యొక్క క్యాష్ ఎక్కువ అని అట్టి పెడితే కనుక దానికి సంబంధించి ECB మెమో, ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ మెమో అంటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అది వేస్తారు. అందులో రాస్తారన్నమాట, ఈ SV వారెంట్ ఉండడం వల్ల నేను మినిమం బ్యాలెన్స్ ₹1,00,000 అయినప్పటికీ నేను ఇప్పుడు 2,00,000 అట్టి పెట్టాను. 1,00,000కి సంబంధించి ఈ RD పేమెంట్స్ ఉన్నాయి, ఈ SB పేమెంట్స్ ఉన్నాయి, ఈ మనీ ఆర్డర్ పేమెంట్స్ ఉన్నాయని ఆ డీటెయిల్స్ కూడా మనీ ఆర్డర్ నెంబరు, SB నెంబరు, RD నెంబర్ కూడా వేస్తారనమాట. దాన్ని ECB మెమో అంటారు. ఆ ECB మెమోకి ప్రతిరోజు కూడా ఒక్కొక్క నెంబర్ ఉంటుంది. సపోజ్ 1వ తారీఖు ECB మెమో 1 వేస్తే కనుక 2వ తారీఖు క్యాష్ బ్యాలెన్స్ కన్నా మినిమమే ఉందనుకోండి, అప్పుడు ECB మెమో వేయాల్సిన అవసరం లేదు. ఎక్కడైతే క్యాష్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ బ్యాలెన్స్, ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ పెడితే కనుక ఆ రోజు మాత్రం వేస్తారు. కాబట్టి 3వ తారీఖు క్యాష్ ఎక్కువ అట్టి పెడితే అప్పుడు ECB మెమో 2 అవుతుంది అనమాట. 2వ తారీఖు బ్లాంక్ ఉంటుంది, ఏముండదు. అట్లా అనమాట. అలా ఒక సీరియల్ నెంబర్లో వేసుకుంటూ పోవాలి. ఒక్కొక్కసారి ఆఫీస్కి ఒక 10 ఉండొచ్చు, ఒకసారి 12 ఉండొచ్చు, ఒకసారి అసలు ఉండకపోవచ్చు. ద మంత్లీ రిపోర్ట్ షుడ్ ఆల్సో కంటైన్ ఆన్ ద రివర్స్ ద స్టాటిస్టిక్స్ ఆఫ్ SB స్టాటస్. ఇప్పుడు ఏంటంటే SMR అంటే మీరు ఇందాక చెప్పాను నేను, డేట్లు అన్ని వరుసనే ఉంటాయి. తర్వాత క్యాష్ రిసీవ్డ్, క్యాష్ సెంట్, తర్వాత క్యాష్, పోస్టేజ్, రెవెన్యూ, ప్రతిరోజు ఎంతెంత అట్టి పెట్టాము, ECB మెమో డీటెయిల్స్ ఉంటాయని చెప్పాం కదా. వాటితో పాటు వాటి వెనకాల ఆ కాగితానికి SMR వెనక వైపు స్టాటిస్టిక్స్ ఉంటాయి. స్టాటిస్టిక్స్ ఆఫ్ SB, NSE ట్రాన్సాక్షన్స్, ఈ మనీ ఆర్డర్స్, పెయిడ్ SO అండ్ ఆఫ్ ఇన్సూర్డ్ లెటర్స్, పార్సల్స్, VP ఆర్టికల్స్, రిజిస్టర్ RLs, VPs, పార్సల్స్, ఇట్లా అన్నీ ఉంటాయి అనమాట. వాటి పోయిన సంవత్సరం ఇదే నెలలో ఎంత ఉన్నాయి, ఇప్పుడు ఎంత ఉన్నాయి, ఇది మనకి వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఎంత ట్రాన్సాక్షన్స్ ఇంప్రూవ్ చేశారో లేదా అనేటువంటి విషయం తెలుస్తుంది అనమాట. అట్లాగే ఆన్ ద ఫస్ట్ వర్కింగ్ డే ఆఫ్ ద మంత్, ప్రతిరోజు ఇక్కడ విషయం ఏంటంటే ఇంకోటి, ఇది డైలీ వేయాలండి. SMR అనేటువంటిది అక్కడ పెట్టుకొని SO అకౌంట్తో పాటు SMR కూడా ఏ రోజుకి ఆ రోజు వేయాలి. కానీ నెల అయిన తర్వాత నెలాఖరు రోజున మొత్తం అంతా కంప్లీట్ చేసి ఆటోమేటిక్గా దీన్ని HOకి పంపించాల్సి ఉంటుంది. HO నుంచి తర్వాత అది డివిజనల్ ఆఫీస్కి వెళ్తుంది. SP గారు రివ్యూ చేస్తారనమాట. ఈ స్టాటిస్టిక్స్ అన్ని కూడా ఉంటాయని చెప్పాను. ఫస్ట్ డే ఆఫ్ ద వర్కింగ్ ఆఫ్ ద మంత్ హెడ్ పోస్టల్ సర్వీసెస్లో అదర్ ఆర్టికల్స్లో ఏమున్నాయో సపరేట్గా వేయాలి. ఆ స్టాటిస్టిక్స్ షుడ్ బి ఎంటర్డ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద ఫామ్ ఆన్ ద లాస్ట్ డే ఆఫ్ ద మంత్.
ఈ స్టాటిస్టిక్స్ మట్టికి లాస్ట్ డే ఆఫ్ ద మంత్ వేస్తారు. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా ఏ రోజుకి ఆ రోజు వేయాలి. అండ్ ఇట్ షుడ్ బి డిస్పాచ్ టు హెచ్ఓ ఆన్ ద నెక్స్ట్ డే. ఇమీడియట్గా లాస్ట్ డే రోజున ఈ అన్ని స్టాటిస్టిక్స్ వేసి ఇమీడియట్ నెక్స్ట్ డే అంటే 1వ తారీఖు పంపించేయాలన్నమాట. డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్తో పాటుగా అది కలిపి హెచ్ఓకి ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ పంపాలి. అడగచ్చు ఇక్కడ క్వశ్చన్, ఎస్ఎంఆర్ అనేటువంటిది హెడ్ ఆఫీస్కి ఏ రోజు పంపుతారు అంటే కనుక ఫస్ట్ ఆఫ్ ది మంత్ అనమాట. నెక్స్ట్ మంత్ ఈ నెలది వచ్చే నెల 1వ తారీఖు పంపిస్తారు. టు ఫెసిలిటేట్ ప్రిపరేషన్ ఆఫ్ స్టాటిస్టిక్స్ టు బి ఎంటర్డ్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద మంత్లీ కాపీ ఆఫ్ ఎస్ఓ అకౌంట్ యాజ్ వెల్ యాజ్ ద ప్రిపరేషన్ ఆఫ్ అదర్ రిటర్న్స్ విచ్ మే ఫ్రమ్ టైమ్ టు టైమ్ బి రిక్వైర్డ్ స్టాటిస్టికల్ రిజిస్టర్డ్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫార్మ్ షుడ్ బి మెయింటైన్ ఇన్ ఈచ్ ఆఫీస్. కాబట్టి ఈ స్టాటిస్టిక్స్ ఇన్ఫర్మేషన్ ఎస్ఎంఆర్లో వేయడానికి వీలుగా ఒక స్టాటిస్టికల్ రిజిస్టర్ అనేటువంటిది మెయింటైన్ చేయండి అని చెప్తున్నారు. ఇన్ ద ఎంట్రీస్ టు బి మేడ్ అండర్ డిఫరెంట్ హెడ్స్ ఆఫ్ ద రిజిస్టర్ షుడ్ బి ఫిల్డ్ ఇన్ డైలీ ఫ్రమ్ ద అప్రోప్రియేట్ రిపోర్ట్స్ ఫర్ ప్రిసీడింగ్ డే అకార్డింగ్ టు ద ఇన్స్ట్రక్షన్స్ గివెన్ ఇన్ ద బిగినింగ్ ఆఫ్ ద రిజిస్టర్. కాబట్టి ఇవన్నీ కూడా స్టాటిస్టికల్ రిజిస్టర్ అనేది రోజువారీ చేస్తే ఆ టోటల్ స్టాటిస్టిక్స్ టోటల్ వేసేస్తే ఎస్బి డిపాజిట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మొత్తంకే ఈ యొక్క ఎస్ఎంఆర్లో లాస్ట్ రోజు వేయొచ్చు అనమాట. స్టాటిస్టికల్ రిజిస్టర్ మట్టికి ప్రతిరోజు వేయాలి. డిఫరెంట్ బ్యాలెన్సెస్ ఆఫ్ క్యాష్ అండ్ స్టాంప్ షుడ్ బి షోన్ ఇన్ ద మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్. ఎంఏబి అంటారు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎంఏబి అంటే మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ ఆఫ్ ఎస్ఓ అండ్ ఇట్ షుడ్ బి రిటర్న్ అప్ ఇన్ ద ప్లేస్ ప్రొవైడెడ్ ఫర్ ద రివర్స్ ఆఫ్ ద డైలీ అకౌంట్ కాపీ ఆఫ్ ద place provided for the reverse of the monthly copy of SO account before it is dispatched to head office. ఈ ఎస్ఎంఆర్లో ఇంకోటి కూడా ఏం చేయాలన్నమాట, మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్, వాళ్ళకి మినిమం మ్యాక్సిమం ఎంత ఉందో అనేటువంటిది, క్యాష్ పోస్టేజ్ రెవెన్యూ మినిమం మ్యాక్సిమం ఎంత అనేటువంటిది కూడా ఎస్ఎంఆర్లో వేయాలని చెప్తున్నారు. ఇక్కడ ఒక 2 క్వశ్చన్లు చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్? వైల్ ప్రిపేరింగ్ ద ఎస్ఎంఆర్ ద ఫాలోయింగ్ ఆస్పెక్ట్స్ ఆర్ మెన్షన్డ్ బై ద ఎస్పీఎం. Memo of authorized balances of SO, statistics of SB, NSE, RLs, INS, EMOs. 1 only correct, 2 only correct, both 1 and 2 correct, neither 1 nor 2 correct. ఏదో ఆన్సర్ చెప్పండి. ఇందులో 2, ఇది మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్స్ రాయాలి, స్టాటిస్టిక్స్ రాయాలి. ఓకే, బోత్ ఇస్ కరెక్ట్. సో ఆన్సర్ సి అవుతుంది. Principles regulating the supply of disposal of funds. ASO at treasury or bank which is ordinarily receives from public and its BOs, and also it is a cash office and other from other SO, or more money than it pays, always should, as soon as its minimum balance is reached, remit to the treasury or bank. మినిమం బ్యాలెన్స్ ఎప్పుడైతే ఒక ఆఫీస్ కనుక ఒక ఎస్ఓ ఉంది, దానికి పక్కన ఏ అనే ఎస్ఓ ఉంది, బి అనే ఇంకొక ఎస్ఓ ఉంది, సి అనేటువంటిది ఒక క్యాష్ ఆఫీస్ ఇంకొక ఎస్ఓ ఉంది అనుకుందాము. ఈ 3 ఎస్ఓస్లో ఇప్పుడు ఏ అనే ఆఫీస్ కనుక సికి అటాచ్ అయ్యి ఉందనుకోండి, క్యాష్ అనేటువంటిది సి ఆఫీస్ ఏకి సప్లై చేస్తుందని చదువుకున్నాం. ఇట్లా ఉన్నప్పుడు ఈ క్యాష్ ఆఫీస్, ఈ ఏ అనే ఆఫీస్ యొక్క మినిమం క్యాష్ బ్యాలెన్స్ ఎప్పుడైతే దాటి క్యాష్ ఉంటుందో, ఇమీడియట్ గా ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే మినిమం మాక్సిమం క్యాష్ బ్యాలెన్స్ కన్నా ఎక్కువ రీచ్ అయిపోతే అది ఇమీడియట్ గా ట్రెజరర్ కి ఇన్ ఎక్సెస్ ఆఫ్ మినిమం క్యాష్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో, అంటే మినిమం క్యాష్ బ్యాలెన్స్ 1000 రూపాయలు అనుకోండి, 1000 దాటి ఏదైతే ఉందో అదంతా కూడా పంపించాలని చెప్తున్నారు అనమాట. Okay, at ASO at Treasury Bank Station, which ordinarily pays more money than it receives. అంటే ఇక్కడ ఏంటన్నమాట, ఇందాక ఏం చూసాము, వాళ్ళకి డబ్బులు ఎక్కువ వస్తున్నాయి వాళ్ళు పేమెంట్ ఇచ్చేదానికంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఆఫీస్లో ఒక రోజు 1,00,000 రూపాయలు రిసీట్ వస్తుంది, పేమెంట్స్ 50,000 70,000 నుంచి అవ్వదు అనుకోండి. అట్లా ఓవర్ పీరియడ్ ఆఫ్ మంత్ కనుక చూసుకుంటే అట్లా ఉంటే, అంటే వాటికి వచ్చేదానికంటే కూడా పేమెంట్ ఇచ్చే తక్కువ ఉంటే కనుక, అంటే వాటికి ఎక్సెస్ క్యాష్ ఉంటుంది అనుకుంటే కనుక అలా చేయాలన్నమాట. మినిమం బ్యాలెన్స్ దాటినప్పుడు ఆటోమేటిక్గా క్యాష్ పంపించేయాలి. అదే కనుక కొన్ని ఆఫీసెస్లో వాటికి ఎక్కువగా పేమెంట్లు ఉంటాయి, అంటే వాటికి వచ్చేదానికన్నా పేమెంట్లు ఉంటాయి. వాటికి 1,00,000 రూపాయలు వస్తుంటే కనుక పేమెంట్లు 2 లక్షలు ఉంటాయి, లేదా 1,50,000 ఉంటుంది. అట్లాంటప్పుడు ఏం చేయాలన్నమాట, యాజ్ సూన్ యాజ్ ఇట్స్ మినిమం బ్యాలెన్స్ ఈజ్ రీచ్డ్, రిప్లెనిష్ ఇట్స్ క్యాష్ బ్యాలెన్స్ అప్ టు ది ఆథరైజ్డ్ మ్యాక్సిమం. అప్పుడు ఏం చేయాలన్నమాట, ఎప్పుడైతే మినిమం బ్యాలెన్స్ కన్నా తక్కువగా వచ్చేస్తుందో అప్పుడు వాటిని క్యాష్ బ్యాలెన్స్ అనేటువంటిది ఆథరైజ్డ్ మ్యాక్సిమం వరకు అటు పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనండి, దాన్ని తెప్పించుకోవాలని చెప్తున్నారు. In case of SOs which are not situated at a treasury or bank station, superintendent will prescribe the method by which each SO will be ordinarily supplied with the funds, and in which it is ordinarily to remit surplus funds, as well as the method of to be used for special emergencies. Superintendent గారు ఒక ఎక్కడైతే క్యాష్ అండ్ ట్రెజరీను బ్యాంక్ కనుక లేని ఆఫీసెస్ ఉంటే జనరల్గా హెచ్ఓకి అటాచ్ అయి ఉంటాయి, హెచ్ఓ నుంచే క్యాష్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడు అలా జనరల్గా అది హెచ్ఓ నుంచి తేవాలా ఏంటనేది ప్రిస్క్రైబ్ చేస్తారనమాట.
బ్యాంక్ ఉంటే బ్యాంక్కి అటాచ్ చేసి చెప్తారు. ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్లో ఏం చేయాలి, ఎవరికి పంపించాలి అనేటువంటిది కూడా చెప్తారు. ద ప్రొసీజర్ లేడ్ డౌన్ బై ద సూపరింటెండెంట్ మస్ట్ ఆల్వేస్ బి స్ట్రిక్ట్లీ ఫాలోడ్ ఎక్సెప్ట్ వెన్ ఫర్ సమ్ స్పెషల్ రీజన్ ఎ డిఫరెంట్ ప్రొసీజర్ ఈజ్ ఆర్డర్డ్ బై ది స్పెషల్ కేసెస్ బై హెచ్ఓ. జనరల్గా సూపరింటెండెంట్ గారు చెప్పిన ఆర్డర్స్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. ఏదైనా డిఫరెంట్ ప్రొసీజర్ ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో హెచ్ఓ చెప్పినప్పుడు ఫాలో అవుతారనమాట. యాజ్ ఎ జనరల్ రూల్ ద అమౌంట్ టు బి రెమిటెడ్ బై ఎస్ఓ విత్ సర్ప్లస్ ఫండ్స్ టు ఇట్స్ హెచ్ఓ ఆర్ క్యాష్ ఆఫీసర్ షుడ్ బి such as to reduce its balance to the minimum, and the amount to be applied from its HO or cash office should, in case of cash with receipts in excess of its disbursements, be such as to raise the balance up to the authorized minimum, and in case of office with a disbursement in excess of its receipts, such as to raise the balance of authorized maximum. ఏదైతే క్యాష్ ఎక్కువ వస్తుంటుంది తనకి పేమెంట్లు ఇచ్చేదానికంట అనేటువంటిది ఒక సిచ్యువేషన్ చూసాము. అలాంటి సిచ్యువేషన్లో ఎక్కువ క్యాష్ ఉంటుంది వాళ్ళకి పేమెంట్ల కంట అన్నప్పుడు మట్టుకి వాటికి మినిమం బ్యాలెన్స్ ఉంచి మిగతాది తీసేసుకోవాలని చెప్తున్నారు. అలాగే ఏదైతే క్యాష్ రెమిటెన్స్ క్యాష్ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి, వాటికి వచ్చేదానికంటే కూడా పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే కనుక, డిపాజిట్స్ కన్నా పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి అంటే కనుక అప్పుడు ఆథరైజ్డ్ మ్యాక్సిమం వరకు క్యాష్ సప్లై చేయాలన్నమాట. A SPM, however, remit or draw money otherwise than in accordance with the principle stated above, whenever the actual existing liabilities necessitate a departure from the ordinary procedure, but in every such case must write an explanatory remark justifying his action on the reverse of the SO daily account in which the transactions is shown. ఎక్కడైనా ఇలాంటి రూల్స్ ప్రకారమే ఫాలో అవ్వాలి. అట్లా ఏదైనా డీవియేషన్ ఉంటే కనుక ఆయన ఎక్స్ప్లెనేషన్ ఎందుకు అలా చేశాడు అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుందన్నమాట. In order to determine whether the maximum or minimum balance has been reached, the postmaster should take into account his own actual existing liabilities, such as applications to withdraw from SB accounts, payment for post office certificates to be discharged, e-money orders received for payment, amounts of pay to be disbursed, and remittances to be made to BOs on account of their liabilities and to other SOs, and not the probable liabilities, as the probable receipts and disbursements of office will already have been taken into account by the officer who fixed the authorized balance. కాబట్టి ఎక్కడైతే మ్యాక్సిమం మినిమం బ్యాలెన్స్ అనేటువంటిది రీచ్ అవ్వటానికి ఎస్పిఎం అనే ఆయన రోజు కూడా లెక్కలు చూసుకోవాలి, ఎంత ఉంది ఎక్సెస్ అనేటువంటిది రిమిట్ చేయాలి, తక్కువ ఉంటే తెప్పించుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా చేసేటప్పుడు ఏంటనమాట, ఆయన యాక్చువల్గా లయబిలిటీస్ ఏమున్నాయి, ఎస్బీ విత్డ్రాయల్స్ ఎంత ఉన్నాయి నిజంగా, అలాగే ఎంత ఈ మనీ ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి పేమెంట్కి, ఎంత సర్టిఫికెట్లు పెండింగ్ ఉన్నాయి పేమెంట్కి, ఎంత బీఓలకి లయబిలిటీస్ కోసం పంపించాల్సి ఉంటుంది నిజంగా ఆ రోజుకి, అలాగే ఎంత అదర్ ఎస్ఓస్కి క్యాష్ కింద పంపించాలి క్యాష్ ఆఫీస్ అయితే, ఇవన్నీ కూడా యాక్చువల్ లెక్కేసుకోవాలి. అంతేగాని ప్రాబబుల్గా ఎంత ఉండొచ్చు అని మటుకి వేయటానికి లేదనమాట. ప్రాబబిలిటీ లయబిలిటీస్ అనేది కుదరదు. ఎందుకంటే అవన్నీ కూడా ఎవరైతే ఆథరైజ్డ్ మినిమం బ్యాలెన్సెస్ మ్యాక్సిమం బ్యాలెన్స్ డిటర్మిన్ చేశారో అంటే సూపరింటెండెంట్ గారు అవన్నీ దృష్టిలో పెట్టుకునే ఆ లెక్కకు వచ్చేసింది. ఇంకా ఎస్పీఎం చేయాల్సింది ఏంటంటే యాక్చువల్గా చూసుకుంటే సరిపోద్ది. Authorized balances, the minimum and maximum cash balances and maximum cash balances to be held in postage and other non-postal stamps will be fixed by for each SO by the superintendent. ఇది ఇంపార్టెంట్ అండి. మ్యాక్సిమం మినిమం బ్యాలెన్సెస్ ఎస్ఓకి క్యాష్కి సంబంధించి, అలాగే మ్యాక్సిమం మినిమం బ్యాలెన్సెస్ పోస్టేజ్కి నాన్ పోస్టేజ్ స్టాంప్స్కి సంబంధించి ఎవరు ఫిక్స్ చేస్తారు, ఎస్ఓకి, ఈచ్ ఎస్ఓకి సూపరింటెండెంట్ గారు ఫిక్స్ చేస్తారు. దానికి సంబంధించి ఏం రిలీజ్ చేస్తారు, ద మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ MAB PA14S అనేటువంటి దానిలో received from superintendent should be pasted on the board or cardboard and hung up inside the SO. కాబట్టి అది మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ అనేటువంటిది ఇష్యూ చేస్తారు సూపరింటెండెంట్ గారు. దానిలో క్యాష్ ఎంత మినిమం ఉండాలి, ఈ ఆఫీస్కి మ్యాక్సిమం ఎంత ఉండాలి, అలాగే పోస్టేజ్ ఎంత మినిమం ఎంత పోస్టేజ్ మ్యాక్సిమం, ఇట్లాంటివన్నీ ఉండాలి. అది అంతా కూడా బోర్డులో కట్టి పైన హ్యాంగ్ చేయాలంటున్నారు. ద ఎస్పీఎం విల్ బి రెస్పాన్సిబుల్ దట్ ద అమౌంట్ ఆఫ్ క్యాష్ అండ్ వాల్యూ ఆఫ్ స్టాంప్స్ రిటైన్డ్ బై హిమ్ ఈజ్ నెవర్ అన్నెసరీ లార్జ్. కాబట్టి ఎస్పీఎం అన్న ఆయన క్యాష్ వాల్యూ స్టాంప్స్ ఏవైతే అట్టు పెట్టుకుంటున్నాడో ఆయన దగ్గర అవి అన్నెసరీగా ఎక్కువ ఉండకూడదు ఆథరైజ్డ్ దానికంటే కూడా. యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ యూ మస్ట్ వర్క్ విత్ ద బ్యాలెన్సెస్ విత్ ఇన్ ద ఆథరైజ్డ్ లిమిట్స్ అండ్ షుడ్ నాట్ రిటైన్ క్యాష్ ఇన్ ఎక్సెస్ ఆఫ్ ఆథరైజ్డ్ మ్యాక్సిమం ఎక్సెప్ట్ వెన్ ఇట్ ఈస్ నెససరీ ఇన్ ఆర్డర్ టు మీట్ ద యాక్చువల్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్. ఎక్కడైతే ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ పక్కాగా ఉంటే మాత్రమే మ్యాక్సిమం కన్నా ఎక్కువ అట్టు పెట్టుకోకూడదు. ఇన్ జనరల్గా ఎప్పుడు కూడా మినిమం మించి అట్టు పెట్టుకోకూడదు. హీ విల్ బి రెస్పాన్సిబుల్
possible that his BOs are not allowed without sufficient justification to retain the balances in excess of authorized limits. కాబట్టి BOs యొక్క ఆథరైజ్డ్ లిమిట్ కన్నా తక్కువ ఉంటున్నాయా, ఎక్కువ ఉంటుందా, ఎక్కువ ఉంటే వాటి దగ్గర నుంచి వెనక్కి తెప్పించుకునే పద్ధతి, ఇవన్నీ కూడా ఎస్పీఎం ద రెస్పాన్సిబిలిటీ అంటే అది గుర్తుపెట్టుకోవాలి. రేపొద్దున మీరు పిఏ అయినా కూడా ఇది మాకు సంబంధం లేదనుకోకూడదు అనమాట. వెన్ ఎవర్ ది క్యాష్ బ్యాలెన్స్ రిటైన్డ్ బై ఎస్ఓ ఎక్సీడ్స్ ది ఆథరైజ్డ్ మ్యాక్సిమం ఆర్ టోటల్ ఆఫ్ ద క్యాష్ అండ్ స్టాంప్ బ్యాలెన్సెస్ హెల్డ్ బై branch offices is in excess of the total of maximum cash and stamp balances fixed for the offices, the sub postmaster must furnish the reasons on the reverse of the daily account report. ఎక్కడైతే ఎక్సెస్ క్యాష్ ఆథరైజ్డ్ మ్యాక్సిమం కన్నా అట్టి పెట్టుకుంటే దానికి రీజన్స్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్లో రాయాలంటున్నారు. వెన్ ఎవర్ ద క్యాష్ బ్యాలెన్స్ ఆఫ్ సబ్ ఆఫీస్ ఈజ్ లెస్ దాన్ ద మినిమం ఫిక్స్డ్ ఫర్ ద పర్పస్, ద ఎస్పీఎం షుడ్ రికార్డ్ అన్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ద సేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ రిమార్క్స్ ఆన్ ద రివర్స్ ఆఫ్ ద డైలీ అకౌంట్. ఎక్కడైతే తక్కువ అట్టు పెట్టాడు అనుకోండి, ఎక్కువ అట్టు పెడితే రాయాలి, తక్కువ అట్టు పెట్టినా రాయాలి. రీజన్స్ ఏంటనేది, ఎందుకు తక్కువ అట్టు పెట్టారు అనేది, హెవీ పేమెంట్స్ ఉంటాయి కదా, అట్లా రీజన్స్ రాయాలి. వెన్ ద టోటల్ ఆఫ్ ద లయబిలిటీస్ ఎక్సీడ్ ద మాక్సిమం క్యాష్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ ఫర్ ద ఆఫీస్, ద ఎస్పీఎం షుడ్ రిటైన్ ద క్యాష్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ లయబిలిటీస్ ఓన్లీ. ఏదైతే క్యాష్ లయబిలిటీస్ కనుక మ్యాక్సిమం క్యాష్ బ్యాలెన్స్ ఫిక్స్ చేసిన దానికన్నా ఎక్కువ ఉంటే కనుక ఆయన అట్టు పెట్టుకోవాల్సింది లయబిలిటీస్ ఎంత ఉన్నాయో అంతకు మాత్రమే క్యాష్ అట్టు పెట్టుకోవాలి. ఎక్సెప్ట్ వెన్ హీ హాస్ గుడ్ రీజన్ టు బిలీవ్ దట్ హీ వుడ్ బి రిక్వైర్డ్ టు మీట్ ద ఫర్దర్ లయబిలిటీస్ బిఫోర్ హీ క్యాన్ కలెక్ట్ ద ఫర్దర్ ఫండ్స్ ఇన్ ద ఆర్డినరీ వే, ఇన్ విచ్ కేస్ హీ మే కీప్ ద క్యాష్ ఈక్వల్ టు ద అమౌంట్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ లయబిలిటీస్ ప్లస్ ద మినిమం క్యాష్ బ్యాలెన్స్ ఫిక్స్డ్ ఫర్ ద ఆఫీస్. జనరల్గా ఏంటనమాట, ఎంత లయబిలిటీస్ ఉన్నాయో అంతే పెట్టుకోవాలి, దానికి మినిమం క్యాష్ బ్యాలెన్స్ కలపకూడదు అనమాట. కానీ ఎప్పుడు మినిమం క్యాష్ బ్యాలెన్స్ లయబిలిటీస్ కలిపి పెట్టుకోవచ్చు అంటే గిన అది రేపొద్దున పేమెంట్స్ ఉన్నాయి, ఎస్బీ పేమెంట్స్, రేపొద్దున జీతాలు ఇవ్వాలి, లేకపోతే ఏదైనా ఆల్రెడీ ఇంకేమన్నా ఎక్స్పెక్ట్ పెన్షన్స్ ఇవ్వాలి, ఇట్లాంటివి ఉంటే కనుక అప్పుడు పేమెంట్స్ కోసం ఆడినప్పుడు ఈ మినిమం క్యాష్ బ్యాలెన్స్ ప్లస్ లయబిలిటీస్ పెట్టుకోవచ్చు అనమాట. లేకపోతే ఓన్లీ లయబిలిటీసే పెట్టుకోవాలి అంతే తప్ప మినిమం ప్లస్ లయబిలిటీస్ పెట్టుకోకూడదు. ఇది గుర్తుపెట్టుకోవాలండి. తర్వాత ఈసీబీ అంటే ఏంటి, ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ అని చెప్పాను నేను. ఈసీబీ మెమో షుడ్ బి సబ్మిటెడ్ బై ఎస్ఓ టు హెచ్ఓ అండ్ అట్ ఎస్ఓ అకౌంట్ సబ్ అకౌంట్ అసిస్టెంట్ షుడ్ కన్ఫర్మ్ ఇట్స్ జెన్యూన్నెస్. ఈ ఈసీబీ మెమో అంటే ఇందాక చెప్పుకున్నాం మనం, ఎక్సెస్ క్యాష్ బ్యాలెన్స్ అట్టు పెట్టినప్పుడు దాని లయబిలిటీస్ని వివరిస్తూ దానికి ఒక మెమో వేస్తారు, దానికి ఒక సీరియల్ నెంబర్ ఉంటుంది, మంత్లీ సీరియల్, దాన్ని ఈసీబీ మెమో అంటారు. దాని యొక్క జెన్యూన్నెస్ని, దాన్ని ఏం చేయాలి, ఆ ఈసీబీ మెమో ఏ రోజుకి ఆ రోజు డైలీ అకౌంట్తో వెనకాల ఇన్కార్పొరేట్ చేసి రాసి ఆ మెమోని కాగితాన్ని పంపించాలన్నమాట ఎస్ఓ టు హెచ్ఓ. ఆ హెచ్ఓలో సబ్ అకౌంట్ అసిస్టెంట్ ఈ కాగితాన్ని చూసి, ఈసీబీ మెమోని చూసి కన్ఫర్మ్ జెన్యూన్నెస్, ఈ లయబిలిటీస్ రాస్తున్నాడు, ఈయన ఎస్బీ విత్డ్రాయల్ ఎంత ఉందా అంటున్నాడు, నిజంగా ఎస్బీ అమౌంట్ అంత ఉందా అసలు, అలాగే మనీ ఆర్డర్ పేమెంట్ అంటున్నాడు అంత ఉందా లేదా, ఇట్లా ఇవన్నీ కూడా చెక్ చేయాల్సిన బాధ్యత సబ్ అకౌంట్ అసిస్టెంట్ అనమాట. జెన్యూన్నెస్ హూ షుడ్ కన్ఫర్మ్ ద జెన్యూన్నెస్ ఆఫ్ ఈసీబీ మెమో సెంట్ ఫ్రమ్ ఎస్ఓ టు హెచ్ఓ అని అడిగారంటే సబ్ అకౌంట్ అసిస్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. పోస్ట్ మాస్టర్, సబ్ అకౌంట్ అసిస్టెంట్, ట్రెజరర్, ఇవన్నీ ఇస్తారు ఎస్పీఎం. టు సబ్మిట్ ది కన్సాలిడేషన్ అట్ ద ఎండ్ ఆఫ్ ది ఎవ్రీ మంత్. దీని యొక్క కన్సాలిడేషన్ కూడా తయారు చేయాల్సిన బాధ్యత ఏంటనమాట, ఎవరిదంటే సబ్ అకౌంట్ అసిస్టెంట్దే ఉంటుంది. ఇవన్నీ కూడా ఈసీబీ మెమోకి ఒక కన్సాలిడేషన్ వేయాలి, ప్రతిరోజు ఏం వేస్తున్నారు ఏంటనేది కన్సాలిడేషన్ వేయాలన్నమాట. The postmaster will verify the ECB memo and submit to divisional office. ఇది S1 నుంచి హెచ్ఓకి వచ్చినప్పుడు సబ్ అకౌంట్ అసిస్టెంట్ కన్ఫర్మేషన్ ఆఫ్ జెన్యూన్నెస్ చూస్తాడు, దాన్ని కన్సాలిడేట్ చేసి ఎండ్ ఆఫ్ ద మంత్ కన్సాలిడేషన్ చేస్తాడు. అప్పుడు పోస్ట్ మాస్టర్ వెరిఫై చేయాలి ఈసీబీ మెమోని, అది దాన్ని డివిజనల్ ఆఫీస్కి పంపించాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్ విల్ రివ్యూ, ఒకసారి డివిజనల్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏమవుతుంది, సూపరింటెండెంట్ విల్ రివ్యూ, ఈ మాటలు గుర్తుపెట్టుకోవాలండి. సూపరింటెండెంట్ రివ్యూ చేస్తారు, ఈయన జెన్యూన్నెస్ని కన్ఫర్మ్ చేస్తారు, పోస్ట్ మాస్టర్ వెరిఫై చేస్తారు. ఇది రివ్యూ చేస్తారు, అది గుర్తుపెట్టుకోండి. హూ విల్ రివ్యూ, హూ విల్ వెరిఫై, హూ విల్ కన్ఫర్మ్ ద జెన్యూన్నెస్, ఇట్లా క్వశ్చన్స్ వస్తాయి. సూపరింటెండెంట్ గారు రివ్యూ చేస్తారు ఈసీబీ మెమోల్ని ఫ్రమ్ ఆల్ ది పోస్ట్ ఆఫీసెస్ అండర్ హిస్ జ్యూరిస్డిక్షన్ అండ్ సాటిస్ఫై హిమ్సెల్ఫ్ అబౌట్ ద జెన్యూన్నెస్. ఆయన కూడా జెన్యూన్నెస్ని సాటిస్ఫై అవుతారు, ఆయనకి ఉన్నటువంటి అన్ని ఈసీబీ మెమోలు కూడా చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ డిస్క్రిపెన్సీ అబ్జర్వ్డ్ ఏం చేస్తారు, ఎంక్వైరీకి డిస్క్రిపెన్సీ ఉంటే తేడాలు అనిపిస్తే కనుక ఎక్కువ క్యాష్ అట్ పెట్టాడనో ఇంకోటో అనిపిస్తే ఇమీడియట్గా ఎంక్వైరీకి వేస్తారు. సూపరింటెండెంట్ టు రివ్యూ ద ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ ఆఫ్ దిస్ ఎస్ఓ ఇన్ అకార్డెన్స్ విత్ ద రూల్స్ ఆన్ ద సబ్జెక్ట్ in the Postal Manual Volume 8 and FHB
ఇయర్ టు మీట్ ది నెసెసిటీ ఆఫ్ ద ఎన్హాన్స్మెంట్ ఆఫ్ క్యాష్ బ్యాలెన్సెస్ అండ్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యాష్ బై ఎస్ఓ. కాబట్టి సూపరింటెండెంట్ గారు ఏం చేయాలన్నమాట, ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ అవన్నీ కూడా రివ్యూ చేయాల్సి ఉంటుంది. ఎప్పుడైతే కొన్నిసార్లు సరిపోకపోవచ్చు, ఆథరైజ్డ్ క్యాష్ మినిమం మ్యాక్సిమం అనేటువంటిది ఎస్ఓకి సరిపోకపోవచ్చు. అప్పుడెప్పుడో పేమెంట్స్ ఉన్నటువంటివి ఇవాళ పెరగొచ్చు కూడా. కాబట్టి అవన్నీ కూడా రివ్యూ చేసుకోవచ్చు. దేని ప్రకారం రివ్యూ చేస్తారు, వాల్యూమ్ 8 అనమాట. వాల్యూమ్ 8 అండ్ FHB ప్రకారం రివ్యూ చేసి అవి పెంచవచ్చు అనమాట. పెంచవచ్చు, తగ్గించవచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇన్ SAP ఇట్ క్యాన్ బి చెక్డ్ ఇన్ ద DOP క్యాష్ యాజ్ వెల్. ఇది ఎక్కడ చెక్ చేయొచ్చు అంటే కనుక DOP క్యాష్లో చెక్ చేయొచ్చు. ట్రెజరీ పాస్బుక్ అంటే ఏంటి, SO సిచ్యుయేటెడ్ అట్ ట్రెజరీ ఆర్ సబ్ ట్రెజరీ or having transactions with the bank must keep a treasury passbook form ACG 8. ఈ ఫామ్స్ అన్ని కూడా ఒక చోట రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇవి. SMR ఫామ్ ఉంది, తర్వాత SO అకౌంట్ ఫామ్ ఉంది, ట్రెజరీ పాస్బుక్ ఉంది, ట్రెజరీ క్యాష్ బుక్ ఉంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది విచ్ షుడ్ కంటైన్ కంప్లీట్ రికార్డ్ ఆఫ్ ఆల్ సమ్స్ రిసీవ్డ్ ఫ్రమ్ or paid into the treasury or bank or treasury, whether cash or by transfer. Drawings from and the remittances to treasury, sub treasury, bank should be shown separately in the drawings and remittances by book transfer. ట్రెజరీ పాస్బుక్ అంటే ఏంటనమాట, జనరల్గా ఒక ఎస్ఓలో ఏదైతే క్యాష్ ఆఫీస్ ఉంటుందో, అంటే క్యాష్ ఆఫీస్ ఇందాక చెప్పుకున్నాం ABC అని 3 ఆఫీసులు ఉంటే C అనేది క్యాష్ ఆఫీస్ ఉంటుంది. ఆ C అనే ఆఫీస్కి దగ్గరలో బ్యాంక్ ఉంటుంది. అప్పుడు ఆ బ్యాంకు దగ్గరలో ఉన్నటువంటి క్యాష్ ఆఫీస్ని క్యాష్ ఆఫీస్ అంటారు. ఆ క్యాష్ ఆఫీస్ A అండ్ B 2 ఎస్ఓలకు కూడా క్యాష్ సప్లై చేస్తూ ఉంటుంది అని చెప్పి చదువుకున్నాం కదా. ఈ C అనే క్యాష్ ఆఫీసుకి ఏం చేస్తుంది, బ్యాంక్ నుంచి డ్రా చేస్తుంది, బ్యాంక్కి పంపిస్తుంది. ఇలా పంపించడానికి, డ్రా చేయడానికి వెళ్ళేటప్పుడు ఒక ట్రెజరీ పాస్బుక్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది బుక్ అనమాట. బేసిక్గా ఆ బుక్లో ఎంట్రీ వేస్తారు సపోజ్ మాస్టర్, ఏంటనమాట, డేటు, ఎంత అమౌంట్ క్యాష్ తెప్పించుకుంటా డ్రాయల్ కింద, అది ఒక ఎడం వైపు డ్రాయల్ ఉంటుంది, కుడి వైపున రెమిటెన్స్ ఉంటుంది అనమాట. అది బుక్లో అలా ప్రింట్ చేసి ఉంటుంది. ఎడం వైపు డ్రాయల్ అన్నప్పుడు ఎంత డ్రా చేస్తున్నారో రాస్తారు. 2 లక్షల రూపాయలను డ్రా చేస్తున్నాము, ఎవరిని పంపిస్తున్నారో రాస్తూ సంతకం పెడతారు. ఆ బ్లాంక్ స్టాంప్ అది వేస్తారు. అలాగే రెమిటెన్సెస్ చేసినప్పుడు కూడా ఇది ఎంత క్యాష్ వేస్తున్నారు, డెనామినేషన్ ఏంటి, ఏ రోజు పంపిస్తున్నారు, ఎవరితో పంపిస్తున్నారు, ఇవన్నీ కూడా రాసి TCBలోను, అలాగే ACG ఓచర్స్ ఉంటాయి కదా, ACG 11 అట్లాంటివి, వాటిని కూడా ఇదివరకు మాన్యువల్ సిస్టంలో ఈ ACG 11 ఇలాంటివి ఉండేవి, అవన్నీ కూడా డిస్కంటిన్యూ అయిపోయినాయి. అది కూడా చదువుతాం ఇప్పుడు తర్వాత. అది ఇప్పుడు SAPలో జనరేట్ చేస్తున్నారన్నమాట. సిస్టమ్ జనరేటెడ్ రిపోర్ట్ వస్తుంది. అది ప్లస్ ఈ ట్రెజరీ పాస్బుక్, ఈ 2 పంపిస్తారు. ట్రెజరర్కి ఈ పాస్బుక్ ఇచ్చి పంపిస్తే బ్యాంక్కి వెళ్ళిన తర్వాత ఆయన 2 లక్షలు డ్రా చేసుకురమ్మంటే ఆ 2 లక్షలు డ్రా చేసుకుని తీసుకొస్తారన్నమాట. ఈ ఓచర్స్ మీద సంతకం తీసుకుంటారు ట్రెజరర్ తోటి, ఈ ఓచర్లు పట్టుకెళ్ళినందుకు గాను. వచ్చిన తర్వాత అక్కడ బ్యాంక్ వాళ్ళు ఈ 3 ఓచర్లు ఉంటే అందులో ఒకదానికి సంతకం పెడతారు. ఆ 3 మీద సంతకం పెడతారు. ఒక ఓచరు 2 ఓచర్లు పట్టుకెళ్తే బ్యాంక్ వాళ్ళు ఒకటే సంతకం పెట్టి మనకి ఇస్తారనమాట. ఆ ఓచర్ని ఈ యొక్క 2 లక్షలు బ్యాంక్ నుంచి డ్రా చేసినందుకు ప్రూఫ్ కింద డైలీ అకౌంట్లో ఇన్కార్పొరేట్ చేస్తారనమాట. ఈ ట్రెజరీ పాస్బుక్లో కూడా డేట్ స్టాంపు వాళ్ళది, బ్యాంక్ వాళ్ళ సంతకము స్టాంపు కూడా పడి ఉంటుంది, రిసీవ్డ్ క్యాష్ అని చెప్పేసి. దాన్ని ట్రెజరీ పాస్బుక్ అంటారనమాట. ఇది ఇన్స్పెక్షన్ కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనండి, ఇది ఆల్ అబౌట్ ట్రెజరీ పాస్బుక్. ట్రెజరీ ఓచర్ ఏదైతే ఉందో అది ఓచరు HOకి వెళ్ళిపోతుంది. మన దగ్గర ఇక్కడ ఒక ఆఫీస్ కాపీ ఒకటి ఉంటుంది ట్రెజరీ ఓచరు, అలాగే ట్రెజరీ పాస్బుక్ కూడా ఉంటుంది. ఈ రెండిట్లో కూడా బ్యాంక్ వాళ్ళ ఎక్నాలజ్మెంట్ అంటే స్టాంప్ కొట్టి సంతకం పెడతారు, ముట్టినట్టు క్యాష్, లేకపోతే క్యాష్ ఇచ్చినట్టుగా వాళ్ళు రాస్తారనమాట. సో ఈ 2 రకాలుగా అది ట్రెజరీ పాస్బుక్ అనేది ఒక రికార్డ్ అనమాట. ఓకేనండి, this book should accompany all remittances or demands on the treasury sub-bank, and it should be attested in the respect of all transactions as they occur by the officer in charge of the treasury or bank. కాబట్టి బ్యాంక్ వాళ్ళు అక్నాలజ్ చేసి సంతకం పెడతారు. అలాగే క్యాష్ పంపించినప్పుడు ఎంత క్యాష్ ఇచ్చారనేటువంటిది ఆ డినామినేషన్ కూడా వాళ్ళు బ్యాంక్ వాళ్ళు ఇస్తే కనుక క్యాష్ అది వాళ్ళు కూడా అందులో నోట్ చేస్తారు. The treasury passbook or treasury bank receipts and vouchers must be kept in the SPM's personal custody. ఇది గుర్తుపెట్టుకోవాలి. ట్రెజరీ పాస్బుక్ ఎప్పుడు కూడా SPM కస్టడీలోనే ఉండాలి. TPB అనేటువంటిది ట్రెజరీ పాస్బుక్ ఎప్పుడు కూడా SPM కస్టడీలో ఉండాలి. TCB అనేది ట్రెజరర్ కస్టడీలో ఉంటుంది. TPB అనేది SPM's పర్సనల్ కస్టడీలో ఉంటుంది ట్రెజరీ పాస్బుక్.
అందులో ఏంటనమాట బ్యాంక్ ఓచర్స్ అవన్నీ ఇచ్చి పంపిస్తారు. బ్యాంక్ ఓచర్స్, ట్రెజరీ పాస్బుక్ ఈ రెండు కూడా ఇచ్చి ట్రెజరర్ని లేకపోతే ఒకసారి ఎస్పీఎంఏ వెళ్తాడు బ్యాంక్కి వెళ్ళి క్యాష్ డ్రా చేయటం కానీ ఇవ్వటం కానీ రెండు కూడా ఇందులో చేస్తారన్నమాట. అండ్ ఈ మస్ట్ టేక్ హిమ్సెల్ఫ్ ఆల్ ద రిక్వైర్డ్ ఎంట్రీస్ ఇన్ దెమ్. ట్రెజరీ పాస్బుక్లో ఎంట్రీస్ ఎవరు వేస్తారు అంటే ఎస్పీఎంఏ వేస్తారు. ఎవరి దగ్గర ఉంటుంది పుస్తకం పర్సనల్ కస్టడీలో అంటే ఎస్పీఎం దగ్గరే ఉంటుంది. ఈ గుర్తుపెట్టుకోవాలి. Remittances to and drawing from treasury or bank. The rules laid down for the head office in PNT FHB వాల్యూమ్ 1 షుడ్ బి ఫాలోడ్ ఎక్సెప్ట్ ఏదైతే రెమిటెన్సెస్ డ్రాయల్ అనేటువంటిది బ్యాంక్ నుంచి పంపించడానికి వెళ్ళడానికి కూడా FHB వాల్యూమ్ 1 ఫాలో అవ్వాలంటున్నారు. రిసీట్స్ అండ్ వోచర్స్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ యూజ్ ఆఫ్ SO ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రెమిటెన్సెస్ అండ్ డ్రాయింగ్స్ ఆఫ్ ట్రెజరీ డిస్ట్రిక్ట్ ఆర్ బ్యాంక్ ఫ్రమ్ ACG 13 అని ACG 14 అనేటువంటివి ఉంటాయి SPM SOలో. ACG 13 అంటే మీకు కనుక రెమిటెన్సెస్ అనమాట, ACG 14 అంటే కనుక డ్రాయల్స్ అనమాట. అండ్ ఇది ట్రిప్లికేట్లో తయారు చేస్తారు, ఎస్పీఎంఏ తయారు చేయాలి. ఒరిజినల్ డూప్లికేట్ అనేటువంటిది బ్యాంకుకి పంపిస్తారు, ట్రస్ట్ వర్తీ పర్సన్ సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తారు. అండ్ ట్రిప్లికేట్ కాపీ అనేటువంటి దాని మీద రివర్స్లో అఫీషియల్ ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళతోటి అక్నాలజ్మెంట్ తీసుకుంటారనమాట. అమౌంట్ ఇచ్చినందుకు కానీ అమౌంట్ పంపిస్తుంటే అమౌంట్ ఇచ్చినందుకు ఎక్విటెన్స్. ఒకవేళ ఓచర్స్ ఇచ్చి క్యాష్ తెమ్మంటే కనుక ఓచర్స్ ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసినట్టుగా ఆ రికార్డు కోసము వాళ్ళు ఆ ఓచర్ వెనకాల సంతకం పెట్టాలి. రిసీవ్డ్ రూపీస్ ఇంత అమౌంట్ అని చెప్పేసి డినామినేషన్ వేసి. అదే కనుక డ్రాయల్కి వెళ్తుంటే కనుక రిసీవ్డ్ ఓచర్ ఫర్ రూపీస్ ఇంత ఫర్ డ్రాయల్ అని చెప్పేసి రాసి సంతకం పెడతారనమాట. ఆ ట్రిప్లికేట్లో ఉంటుంది కాబట్టి 2 కాపీస్ తీసుకుని ఆయన వెళ్తాడు. 3వ కాపీలో ఈ సంతకం అనేటువంటిది అక్నాలజ్మెంట్ సంతకం అనేది తీసుకుంటారు. ఎవరైతే క్యాష్ పంపిస్తున్నారో లేకపోతే ఓచర్ ఇచ్చి క్యాష్ డ్రా చేయడానికి పంపిస్తున్నారో వాళ్ళ దగ్గర ఎక్విటెన్స్ తీసుకుంటారు. ఓకేనండి. అందులో ఆ 2 కాగితాలు వాళ్ళకి వెళ్తే ఒకటి బ్యాంక్ పెట్టుకుని ఇంకొక కాగితం తిరిగి వస్తుంది. అది డైలీ అకౌంట్లో ఇన్కార్పొరేట్ చేసి క్యాష్ రెమిటెన్స్ అయితే రెమిటెన్స్, డిపాజిట్ అయితే విత్డ్రాయల్ అయితే విత్డ్రాయల్ చూపించాలన్నమాట. ఓకే. The original receipt in the form ACG 13 in case of remittance కి అయితేనేమో ACG 13, బ్యాంక్ డ్రాయల్స్ కి అయితేనే కనుక ACG 14 అనేటువంటిది ఉంటుంది. విల్ బి రిటర్న్ బై ది ఆఫీసర్ ఇన్ చార్జ్ అండ్ with a note of payment written across it should be examined by SPM, see that the amount is actually acknowledged and it should be first forwarded by first post to the account back to the HO. ఇందాక చెప్పినట్టుగా అవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది SPM సంతకాలు పెట్టుకుని వస్తారు కదా ట్రెజరర్, అవి బాగున్నాయా లేదా చెక్ చేసుకుని ఆ ఫస్ట్ పోస్ట్లో ఈ అకౌంట్ బ్యాగ్లో పంపించాలన్నమాట. account ఫర్ చేసి. when a treasury bank receipt or voucher has been cancelled, the word cancel should be written in ink and SPM signature across the 3 copies. ఒకవేళ ఏదన్నా ఓచర్ పాడైపోయి లేకపోతే చిరిగిపోయి ఇంకోటి మిటిలేట్ అయింది అనుకోండి, పాడైతే దాని మీద క్యాన్సిల్డ్ అని రాసేస్తారు. లేకపోతే అవన్నీ కూడా 3 మీద క్యాన్సిల్డ్ అని రాయాలి SPM అడ్డంగా కొట్టేసి. ద ఒరిజినల్ అండ్ డూప్లికేట్ షుడ్ బి సెంట్ టు HO. అప్పుడు ఒరిజినల్ డూప్లికేట్ కూడా HO పంపాలి. డ్యూలీ ఎంటర్డ్ ద డైలీ అకౌంట్లో ఎంటర్ చేసి పంపించాలి. ట్రిప్లికేట్ కాపీ మట్టుకి SO రికార్డులో ఉంటుంది. when a sum exceeding an amount to be fixed by the head of the circle to be paid into or drawn from the treasury or sub-treasury or bank, SPM if possible should himself go to the treasury or bank. ఎదర్ ద సర్కిల్ అన్న అయినా కొన్ని అమౌంట్స్ ఫిక్స్ చేస్తారు, ఎంత డ్రా చేయాలంత ఇది అనేది బ్యాంక్ నుంచి. అది కనుక దాన్ని దాటేసి ఉంటే కనుక అప్పుడు బ్యాంక్కి వెళ్ళాల్సింది SPM అని చెప్తున్నారు. ఇఫ్ ద అసిస్టెంట్ ఈజ్ సెలెక్టెడ్ ఫర్ ద ప్రొసీజర్ షుడ్ బి ఫాలో. ఒకవేళ SPM కాదులే ఇంకొక అసిస్టెంట్ వెళ్తాడంటే ఆయన్నే పంపించవచ్చు. రిజిస్టర్ షుడ్ బి మెయింటైన్డ్ ఇన్ SO టు నోట్ డౌన్ ద సీరియల్ నెంబర్ ఆఫ్ సచ్ క్యాన్సిల్ ట్రాన్సాక్షన్. క్యాన్సిల్ ట్రాన్సాక్షన్స్కి ఒక రిజిస్టర్ అయితే మెయింటైన్ చేయమని చెప్తున్నారు. ద యూజ్ ఆఫ్ ఫిజికల్ రిసీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ACG 11, 12, ACG 13, ACG 14 ఆర్ డిస్కంటిన్యూడ్. కాబట్టి ఇప్పుడు అది లేదనమాట. ఏ ఓచర్ బుక్ ట్రిప్లికేట్లో ఉండేవి ఇవన్నీ కూడా డ్రాయిలు రెమిటెన్స్ HOలోను SOలోను చెక్స్కి క్యాష్కి చెక్స్కి అనమాట. ఇట్లా అనమాట. అవి SOకి అయితే 13, 14, HOలో అయితే 11, 12 ఉండేవి. అది CSI ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత అవన్నీ తీసేసేసి దానికి ఒక రివైజ్డ్ ప్రాసెస్ అనేది పెట్టారు. అదేంటి అంటే కనుక ACG 11 and 13 అనేది ద చలాన్ ఆర్ ఓచర్ షుడ్ బి మ్యాండేటర్లీ జనరేటెడ్ త్రూ CSI సిస్టమ్ బేరింగ్ ద ఫార్మ్ నెంబర్ అండ్ కాన్సిక్యూటివ్ నెంబర్. సిస్టంలోనే సిస్టమ్ జనరేటెడ్ ఓచరు చలాన్ అనేటువంటిది వస్తుంది, దానిలో నెంబర్ ఉంటుంది అనమాట. ఇది రెసీట్లు ఎలా అయితే ఉంటాయో 1 నుంచి 30, 1 నుంచి 50 అనేటువంటిది సిస్టంలోనే అది ఒక యూనిక్ నెంబర్ అనేటువంటిది జనరేట్ చేస్తుంది ACG 11 అండ్ ACG 13 ప్రకారం. అలాగే ACG 12 and 14 ఏంటనమాట, చెక్ బుక్స్ అనేటువంటివి సప్లై చేస్తారు. సర్కిల్ అకౌంట్స్ ఆఫీసర్స్ అనేవాళ్ళు DAP నుంచి వస్తాయి అనమాట. దీనికి చెక్ బుక్స్ తోటి వాడతారనమాట. ఓకేనండి. డ్రాయల్ కట్లా రెమిటెన్స్ కిట్లా. పర్పస్ ఆఫ్ పోస్టేజ్ స్టాంప్స్. CSD విల్ సప్లై ద పోస్టేజ్ స్టాంప్స్ టు HO. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. HOకి
పోస్టేజ్ స్టాంప్స్ ఎక్కడి నుంచి వస్తాయి? జనరల్గా ఎస్ఓస్కి పంపిస్తాయి, ఎస్ఓస్ బీఓలకి పంపిస్తుంటాయి. కానీ హెచ్ఓస్కి ఎక్కడి నుంచి వస్తాయి అంటే సర్కిల్ స్టోర్ డిపో అనమాట. సిఎస్డి అంటే ఏంటి? సర్కిల్ స్టోర్ డిపో అనేది ఉంటుంది. జనరల్గా మన ఏపీ సర్కిల్కి హైదరాబాద్కి, ఏపీ సర్కిల్కి తెలంగాణకి కలిపి ఒకే ఒక సిఎస్డి ఉందండి, అది హైదరాబాద్లో ఉంది. అక్కడి నుంచే మనకి స్టాంపులు అనేటువంటివి ఈచ్ హెచ్ఓకి వస్తాయి. హెచ్ఓ నుంచి ఎస్ఓస్కి, ఎస్ఓ నుంచి బీఓస్కి వెళ్తాయి అనమాట. ఓకే, ఇండియన్ స్పేస్ చేసిన దాన్ని బట్టి. ద పోస్ట్ మాస్టర్స్ పర్సనల్ డ్యూటీస్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ రూల్స్ ఆర్ చాప్టర్ ఇన్ ఎనీ ఆఫ్ ద అండర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద సర్కిల్ బీ పెర్ఫార్మ్డ్ బై ది డెప్యూటీ పోస్ట్ మాస్టర్ ఆర్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ ఆర్ ద హెడ్ ఆఫీసర్స్ అండ్ డెప్యూటీస్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అండ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్. అంటే ఎక్కడైతే పర్సనల్ డ్యూటీస్ ఆఫ్ పోస్ట్ మాస్టర్ అని ఉంటాయో అవన్నీ కూడా హెడ్ ఆఫ్ ద సర్కిల్ కనుక డెలిగేట్ చేస్తే అక్కడ డెప్యూటీ పోస్ట్ మాస్టర్ కానీ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ చేయొచ్చు. అలాగే సబ్ పోస్ట్ ఆఫీసర్లు అయితే డెప్యూటీ సబ్ పోస్ట్ మాస్టర్, అసిస్టెంట్ సబ్ పోస్ట్ మాస్టర్ చేయొచ్చు అంటున్నారు. డెలివరీ వర్క్ విల్ ఆర్డినర్లీ బీ పెర్ఫార్మ్డ్ బై పోస్ట్మెన్. జనరల్గా పోస్ట్మెన్ డెలివరీ చేస్తారు, తెలుసు కదా. వెన్ నెసెసిటీ అరైజెస్ ద డ్యూటీ ఆఫ్ మే బీ అకేషనల్లీ బీ ఎంట్రస్టెడ్ విత్ ద శాంక్షన్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఆర్ హెడ్ పోస్ట్ మాస్టర్ టు ద మెయిల్ అటెండెంట్ ఆర్ ఎనీ అదర్ ఎంటీఎస్ అఫీషియల్. ఎంటీఎస్కి కూడా లేకపోతే మెయిల్ అటెండెంట్కి కూడా ఈ యొక్క వర్క్ని ఎంట్రస్ట్ చేయొచ్చు అండి, డెలివరీ వర్క్ని. అది ఎవరు చేయొచ్చు? సూపరింటెండెంట్ గారు కానీ, హెడ్ పోస్ట్ మాస్టర్ కానీ, అకేషనల్గా, రెగ్యులర్గా కాదు, ఇది అకేషనల్గా చేయొచ్చు. ఇట్ మస్ట్ బి క్లియర్లీ అండర్స్టూడ్ దట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ డెలివరీ వర్క్ బై ద అఫీషియల్స్ ఎంటీఎస్ అఫీషియల్ యాజ్ అ రెగ్యులర్ పార్ట్ ఆఫ్ హిస్ డ్యూటీస్ రిక్వైర్స్ శాంక్షన్ ఆఫ్ హెడ్ ఆఫ్ ద సర్కిల్. ఎంటీఎస్కి అకేషనల్గా అయితే పోస్ట్ మాస్టరు సూపరింటెండెంట్గా చేయొచ్చు, కానీ రెగ్యులర్గా చేయాలి అంటే మట్టుకు అది కరెక్ట్ కాదు. అప్పుడు ఎవరు శాంక్షన్ కావాలి? హెడ్ ఆఫ్ ద సర్కిల్కి యొక్క శాంక్షన్ కావాలంటే ఎంటీఎస్ అఫీషియల్తో పోస్ట్ మ్యాన్ వర్క్ చేయించాలంటే, డెలివరీ వర్క్. ఓకే, ఇట్ మస్ట్ బి అండర్స్టూడ్ దట్ ద పెర్ఫార్మెన్స్ ఆఫ్ డెలివరీ వర్క్ బై ఎంటీఎస్ అఫీషియల్ డస్ నాట్ గివ్ హిమ్ ఎనీ క్లెయిమ్ టు బి కన్సిడర్డ్ ఇన్ ద సుపీరియర్ సర్వీస్. ఒకవేళ అలా ఇంట్రెస్ట్ చేశారనుకోండి, పోస్ట్ మ్యాన్ వర్క్ ఎంటీఎస్కి ఇస్తే ఆయన ఏమి నేను సీనియర్ అంటాను కానీ, నేను ఎప్పటి నుంచో పోస్ట్ మ్యాన్ చేస్తాను అంటాను కానీ, నాకు జీతం ఇవ్వాలని కానీ, సీనియారిటీని క్లెయిమ్ చేయడం కానీ ఇవన్నీ కుదరదు. In no case should be payment of e-money orders or delivery of insured article be entrusted to any MTS official who has not furnished security. MTS official ఎవరైతే సెక్యూరిటీ బాండ్ ద్వారా ఇస్తారు కదా, అలా చేయని వాళ్ళకి ఈఎంఓలు అలాగే ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఇవ్వకూడదని చెప్తున్నారు. When a postman, mail attendant, letterbox attendant or a packer has given security in the form of personal bond, he is bound to be give prompt information if security dies or becomes insolvent or changes his residence. ఏదైతే పోస్ట్మెన్, మెయిల్ అటెండెంట్, లెటర్ బాక్స్ అటెండెంట్, ప్యాకర్ ఉంటారు కదా, వాళ్ళు సెక్యూరిటీ అనేటువంటిది పర్సనల్ బాండ్లో ఇస్తారు కదా. పర్సనల్ బాండ్కి షూరిటీలు ఉంటారు. వాళ్ళు కనుక చనిపోయినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు బ్యాంక్రప్ట్ అయితే కనుక, ఇన్సాల్వెంట్ అయితే కనుక, ఆ రెసిడెన్స్ కనుక మారితే కనుక షూరిటీలో ఇమీడియట్గా ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఎవరు? ఆ పోస్ట్ మ్యాన్, మెయిల్ అటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే వాళ్ళ యొక్క సెక్యూరిటీస్ గురించి ఇన్ఫామ్ చేయాల్సి ఉంటుంది. ఫెయిల్యూర్ టు రిపోర్ట్ ద డెత్ ఆర్ ఇన్సాల్వెన్సీ ఆఫ్ షూరిటీ వెన్ ఇట్ ఈస్ నోన్ టు ద ప్రిన్సిపల్ విల్ రెండర్ ద లైబుల్ టు రిమూవల్. ఇంపార్టెంట్ అనేది, ఎప్పుడైతే వాళ్ళ షూరిటీ పెట్టిన వాళ్ళు చనిపోయారని విషయం కానీ, లేకపోతే వాళ్ళు నిండా మునిగిపోయారన్న విషయం కానీ తెలిసినప్పుడు ఈ పోస్ట్ మ్యాన్, మెయిల్ గార్డు, లేకపోతే అదే మెయిల్ అటెండెంట్, లెటర్ బాక్స్ అటెండెంట్ ఎవరైతే షూరిటీలు ప్యాకర్ ఇచ్చారో వాళ్ళు చనిపోయారన్న విషయాన్ని డిపార్ట్మెంట్కి తెలియజేయాలి. అలా చేయకపోతే రిమూవల్ కూడా చేయొచ్చు, ఛార్జ్షీట్ ఇచ్చి. అది గుర్తుపెట్టుకోవాలండి. ఇది రిమూవల్ అనేటువంటిది కూడా అడుగుతారు, డిస్మిస్లా, రిమూవలా, పనిష్మెంట్, ఇంకేదన్నా అడుగుతారు. పోస్ట్మెన్, మెయిల్ అటెండెంట్స్, లెటర్ బాక్స్ అటెండెంట్స్, ప్యాకర్స్ అండ్ అదర్ స్టాఫ్ హూమ్ ద యూనిఫామ్ అండ్ బ్యాజెస్ ఆర్ సప్లైడ్ మస్ట్ వేర్ దెమ్ వైల్ దే ఆర్ ఆన్ డ్యూటీ. డ్యూటీలో ఉన్నప్పుడు పోస్ట్మెన్ కానీ, మెయిల్ అటెండెంట్ కానీ, లెటర్ బాక్స్ అటెండెంట్ కానీ, ప్యాకర్స్ కానీ వాళ్ళకి ఇచ్చినటువంటి యూనిఫామ్ కానీ, బ్యాడ్జెస్ కానీ ఖచ్చితంగా డ్యూటీలో వేసుకోవాలి. ఎక్కడుందా రూల్ అంటే 85లో ఉంది. దే షుడ్ ఆల్వేస్ కీప్ దెమ్ నీట్, క్లీన్ అండ్ ఇన్ గుడ్ కండిషన్. అవన్నీ కూడా నీట్గా పెట్టుకోవాలని చెప్తున్నారు. అపియరెన్స్ ఆన్ డ్యూటీ వితౌట్ యూనిఫామ్ ఆర్ బ్యాడ్జ్ ఆర్ ఇన్ డర్టీ యూనిఫామ్ ఈజ్ అన్ అఫెన్స్ రెండరింగ్ ద అఫీషియల్ లైబుల్ టు పనిష్మెంట్. ఒకవేళ సరిగ్గా యూనిఫామ్, ఉతికిన యూనిఫామ్ మంచిగా పెట్టుకోకపోతే, బ్యాడ్జ్లు సరిగ్గా పెట్టుకోకపోతే, డర్టీ యూనిఫామ్ తోటి మెయింటైన్ చేయకపోతే అది ఏమవుతుంది? డిగ్నిటీ ఆఫీస్కి ఇబ్బంది కాబట్టి వాళ్ళకి పనిష్మెంట్ కూడా ఇవ్వచ్చని చెప్తున్నారు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ వాల్యూమ్ 6 పార్ట్ 3కి సంబంధించి ఇవన్నీ కూడా చదివామన్నమాట. దీని తర్వాత వాల్యూమ్ 6 పార్ట్ 3 1 and 2 చాప్టర్స్ అయిపోయినాయి. ఇది చాప్టర్ 3 అనమాట. ఇది పోస్ట్ మ్యాన్, హెడ్ పోస్ట్ మ్యాన్. దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఎవరైనా చూడకపోతే అది చూడండి. కానీ పిఏ క్యాడర్కి మట్టికి ఈ పోస్ట్ మ్యాన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ అయితే ఈ చాప్టర్ 3 అనేది అవసరం లేదు. ఇది చాప్టర్ 3 అనమాట. ఇది అవసరం లేదు. ఇక్కడ నుంచి 85 వరకు చదువుకుంటే సరిపోతుంది. ఓకేనండి. ఇక్కడ చూస్తే కనుక ఇదిగోండి,
హూ ఫిక్సెస్ ది మినిమం అండ్ మాక్సిమం క్యాష్ బ్యాలెన్సెస్ అండ్ మాక్సిమం బ్యాలెన్స్ టు ద హెల్డ్ పోస్ట్ ఆఫీస్ అయితే హెడ్ పోస్ట్ మాస్టర్ ఇవన్నీ చూసాం కదా. ఇది సూపర్నెంట్. హూ విల్ ప్రిపేర్ అండ్ సెండ్ ది మెమో ఆఫ్ ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ టు ఎస్ఓస్కి మెమో ఆథరైజ్డ్ బ్యాలెన్సెస్ సూపర్నెంట్ గారు ఇస్తారు. ఇవి క్వశ్చన్స్. ఓకేనండి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ అండి. మొత్తం ఒకసారి చూసుకోండి. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్. ఆల్రెడీ మొత్తం మీద ఇది 4 వీడియోలు చేశానండి. 1 to 20 వరకు ఒక వీడియోస్, 21 నుంచి 40 వరకు ఒకటి, 40 to 60 వరకు ఒకటి, అలాగే 60 to 80 వరకు, 85 వరకు ఇప్పుడు వరకు చూసాం కదా, ఇదంతా ఒకటి 4 వీడియోస్ ఉన్నాయి. తెలుగులో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే అండి, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు కెరీర్ పోస్ట్.